మీ ట్రైలర్కి లైక్స్ ఎన్ని వస్తాయో తెలియదు కానీ కమెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి బికాజ్ మీరు ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ తీసుకున్నారు కాబట్టి. ఒక 50 నుంచి 60 కేసులు నా మీద డైరెక్టర్ గారి మీద పడ్డాయి. మీ ట్రైలర్లో హిందువులు హీరోలు, క్రిస్టియన్స్ ఏమో కమీడియన్స్, ఇస్లాం వాళ్ళు విలన్స్. చాలా మంది మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ అలాగే అనుకున్నారు కాబట్టి క్రిస్టియన్స్ని మాత్రం ఎందుకు ఓన్లీ కమీడియన్స్గానే చూపించారు? బీజేపీ వాళ్ళు వెనక ఉండి చేపిస్తున్నారు. ఇప్పుడు మనం ఒకరి మీద జోక్ వేస్తున్నాం అంటే కొంతమంది పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారు కదా. రాజ్ భీమ్రెడ్డి ఆర్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు ప్రయత్నం సెన్సార్ బోర్డులో సర్టిఫికేట్ వచ్చింది, చాలా మంది డబ్బులు ఏమైనా ఇచ్చారా? దే ఆర్ వెరీ న్యూట్రల్. వాళ్ళు మీరు అలా ఏదో డబ్బులు ఇస్తే కాంట్రవర్సీస్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ కేసులు అయితే పడతా ఉన్నాయి. మీకే చాలా ఫోన్ కాల్స్ వస్తాయి. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ముందు కూడా ఒక ఫోన్ అటెండ్ చేశారు. ఏమన్నారు అంటే ఏం లేదు, వీళ్ళు హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి మళ్ళీ కాంట్రవర్సీలు ఇన్వాల్వ్ అవడం అనేది. ఆర్టికల్ 19 ప్రకారం నాకు వాక్ స్వాతంత్రం ఉంది, నేను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేసుకుని. ఇప్పుడు నెక్స్ట్ లూథర్, డేవిడ్ లూథర్ క్రైమ్ థ్రిల్లర్లా ఉంది. కొంచెం గ్యాంగ్స్టర్ లైక్ కేజీఎఫ్ అండ్ ఎనిమల్, ఇవి రెండింటిని మిక్స్ చేసి గ్రాండ్ చేసి వచ్చేది లూథర్. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారి భావజాలాలు మీకు బాగా ఇష్టం. పార్టీ కోసం నేను ఇప్పటికి పనిచేస్తే ఇంకా ఫ్యూచర్లో కూడా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే ఈ మధ్య మనం 2 సినిమాలు చూసాం. అదేంటంటే ఒకటి కాశ్మీరీ ఫైల్స్. కాశ్మీర్ ఫైల్స్ ఏమో హిందీలో చూసాం, చాలా వివాదాలు వచ్చినాయి. తర్వాత మలయాళంలో ఇంకొక సినిమా చూసాం, కేరళ స్టోరీ అని చెప్పి. సో అది కూడా చాలా చాలా వివాదాలు వచ్చినాయి. ఇప్పుడు మరి ఈయన అలాంటి సినిమాలను చూసి మరి ఇంకొక సినిమా ఎంచుకున్నారో, లేదంటే మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి వచ్చారో, అసలు ఎందుకు ఈ సినిమా తీశారనేది నాకైతే అర్థం కాలేదు. మన తెలుగులో కూడా ఒక సినిమా వస్తుందన్నమాట, అదే ద ఇండియన్ స్టోరీ. సో నాతో పాటు ఆ మూవీ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్, బేసికల్లీ ఆయన రైటర్ కూడా నాతో పాటు ఉన్నారనమాట. రాజ్ భీమ్రెడ్డి మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు, నమస్తే అండి. సో రాజ్ బీ రెడ్డి కదండి? రాజ్ భీమ్రెడ్డి. రాజ్ భీమ్రెడ్డి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అయితే నిజంగా బాగుంది, ఎంగేజింగ్గానే ఉంది. ఎందుకంటే యూత్ ఇంట్రెస్ట్, అది తిట్టినా కొట్టినా ఏం చేసినా కమెంట్స్ అయితే పడతా ఉంటాయి. ఓకే, మీ ట్రైలర్కి లైక్స్ ఎన్ని వస్తాయో తెలియదు కానీ కమెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి బికాజ్ మీరు ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ తీసుకున్నారు కాబట్టి. సో ముందుగా అడగాల్సింది, ఏ సినిమాకైనా ఒక పాయింట్ ఉంటుంది. మీకు ఆ పాయింట్ ఏంటి? అసలు ఈ కథ స్టార్ట్ అవ్వడానికి పాయింట్ ఏంటి? అంటే మీ డైరెక్టర్ గారు ఎందుకు ఈ కథను మీ దగ్గర తీసుకొచ్చారు, లేదంటే మీరే ఇలాంటి కథను సజెస్ట్ చేశారా? అంటే యాక్టర్గా మనల్ని మనం ప్రూవ్ చేసుకునే క్రమంలో ఛాన్స్ల కోసం ఎన్నో చేస్తూ ఉంటాం. బట్ ఆ క్రమంలోనే డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ కథతో వచ్చారు నా దగ్గరికి. సో మనం దీన్ని ఇంకొక దగ్గర తీసుకెళ్ళి, ఇంత సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, కాంటెంపరీ ఇష్యూస్ని మేము టచ్ చేసినాము. సో ఈ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ హైలీ సెన్సిటివ్ మ్యాటర్ని ఇంకొకరు ప్రొడ్యూస్ చేస్తారా చేయరా? అఫ్కోర్స్ కపుల్ ఆఫ్ ట్రయల్స్ కూడా అయ్యాయి, అక్కడ నో అనేసరికి సో వై డోంట్ వీ టేకప్ అని చెప్పి మేము ఐ హావ్ స్టార్టెడ్ అండ్ ఆన్ మై ఓన్. దానికి చాలా హర్డల్స్ ఫేస్ చేసాము. ఫస్ట్ ఇంతకుముందు ఒక 3 years బ్యాక్ స్టార్ట్ చేసిన దీన్ని, అక్కడ కరోనాకు ముందు యాక్చువల్గా. సో కరోనా తర్వాత కూడా కొంతమంది పాస్టర్స్, కొంతమంది నాయకులు, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను, అఫ్కోర్స్ సోషల్ మీడియాలో ఉంటాయి ఇప్పటికీ. అంటే ఇప్పుడు మీరు టీజర్, గ్లిమ్స్ అలాంటివి రిలీజ్ చేసిన తర్వాత కొంత పార్ట్ అయిన తర్వాత చేసిన తర్వాత దే ఆర్ వెరీ అగ్రెసివ్ అండ్ బ్యాన్ చేయాలి, సెన్సార్ దీనికి ఇవ్వద్దు అని చెప్పి అప్పుడు అజిటేషన్ చాలా జరిగింది. ఒక 50 నుంచి 60 కేసులు నా మీద డైరెక్టర్ గారి మీద పడ్డాయి. సో అక్కడ ఆపి అండ్ 2022లో మళ్ళీ దీన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఫైనల్గా ఫినిష్ చేసాం. సెన్సార్ కూడా వచ్చేసాం. ఇప్పుడు సెన్సార్ అయితే అయిపోయిందండి. అంటే May 3rd వీఆర్ కమింగ్. అంటే బేసికల్లీ కొంచెం కాంట్రవర్షియల్ ఉన్న సెన్సార్ దగ్గర చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎస్, మీకు సెన్సార్ అవడం అనేది అంటే క్లియర్గా కనిపిస్తుందండి, చాలా వివాదాలు కనిపిస్తున్నాయి మాకే. అంటే మీరు కొంతమందిని ఇప్పుడు విలన్గా చూసినా తప్పులేదు, కమీడియన్స్గా కామెడీగా చూస్తాను చూడండి కొంతమందిని, వాళ్ళకి చాలా రగిలిపోతూ ఉంటుంది అనమాట లోపల. సో మీరు అలా ఒక్కొక్కరిని కొంతమందిని, ఒక పర్టికులర్ పర్సన్ని, మేబీ వాళ్ళు ఫేక్ అయ్యి ఉండొచ్చు. జనాలు కూడా చాలామంది ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది, ఒక పాజిటివ్ మెచ్యూరిటీ. ఒకప్పుడు పుట్టపర్తి సాయిబాబా గారి నోట్లోంచి లింగం తీస్తే అందరూ దైవాంశ సంభూతుడు అని చెప్పి అన్నారు. బట్ ఇప్పుడు ఎవరన్నా నోట్లోంచి ఒక లింగాన్ని తీస్తే ఫేక్ బాబా అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సార్ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు యూత్ చాలా వరకు మెచ్యూరిటీ వచ్చింది, చేంజెస్ వచ్చాయి అంటున్నారు. బట్ ఆ చేంజెస్ టిల్ నౌ నాకు కనబడలేదు. సమాజంలో కొంతవరకు మార్పు నిజమే కావచ్చు, బట్ 90%, 95% నేను ఆ మూఢనమ్మకాల్లోనే ఉన్నారని అంటాను. లేదా ఏదన్నా ఒకటి ఒక
ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, లేదా ఒక పొలిటికల్ లీడర్ కానివ్వండి, లేదా ఒక మీరన్న బాబానే కావచ్చు, ముల్లానే కావచ్చు, లేదా పాస్టరే కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, కొంతమంది కొన్ని నమ్ముతూనే వాళ్ళు అడుగు జాడలో వెళ్తున్నారు అనేది నా ఆలోచన. అండ్ డైరెక్టర్ గారి ఆలోచన, ఇద్దరు ఆలోచనలు ఏకమైనాయి కాబట్టి ఈ కాన్సెప్ట్ మనమే తీద్దామని చెప్పి ముందుకు వచ్చాం. అండ్ సెన్సిటివ్ ఇష్యూసే, బట్ వాటిని కనువిప్పగలిగేలా మీరన్న యూత్ చాలా అంటే యూత్కి ఎలాంటి సినిమాలు కావాలి, చాలామంది అన్నారు ఫస్ట్ అటెంప్ట్ ఎందుకు లవ్ జోనర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అంటే ఐ మీన్ ఎంటర్టైనరు ఇలాంటివి తీసుకోవచ్చు, ఇంత సెన్సిటివ్ ఇష్యూస్తోని ఈ హై వోల్టేజ్ డ్రామా ఎందుకు తీసుకోవాలన్నారు. సో మీరు అన్నట్టే యూత్ కనెక్ట్ కాకపోవచ్చు అన్నారు చాలామంది, కానీ మీరు అన్నారు యూత్ కామెంట్ పెడుతున్నారు, ఎంగేజింగ్గా ఉంది, ఇంట్రెస్ట్గా ఉంది అన్నారు. సో వాళ్ళకి ఎక్కడైతే ఈ ట్రైలర్ని చూసి ఏదో ఉంది ఇందులో మెసేజ్ ఇస్తున్నారా, లేదా మనకు కనివిప్పగలిగేట్టు ఏదో ఉంది ఇందులో అని వాళ్ళకు ఒక ట్రైలర్తో అర్థమవుతే సినిమాలో డెఫినెట్గా సో రాజ్ భీమ్రెడ్డి ఆర్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరి ప్రయత్నం ఇది సెన్సిటివ్ ఇష్యూస్ టచ్ చేసి ఏదో కాంట్రవర్సీ చేయడం అనేది కాదు, మంచి మెచ్యూర్గా మంచి మెసేజ్ ఇద్దాం అనేది మా ఉద్దేశం అండి. అది మంచి చాలా బాగా కన్సీవ్ అయింది కూడా. ఓకే, సో జనరల్గా మీరు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారి భావజాలాలు మీకు బాగా ఇష్టం, మీరు వాటిని ఫాలో అవుతారు. మీరు మత విద్వేషాలు అంటే మతాలను పెద్దగా కదపరు, ఎందుకంటే బీఆర్ఎస్ ఎంఐఎం గతంలో పొత్తు అంటే వాళ్ళిద్దరికి సంఘీభావం ఉంది, ఒకే బండిపై నడిచిన రోజులు ఉన్నాయి, ఇప్పటికీ నడుస్తూ ఉంటారు అవసరమైతే. యా, బట్ మీరు అసలు మతాలు అనేది జోలికి వెళ్ళరు, ఒక మత విద్వేషాలు మీ నోట్ల నుంచి కానీ మీ సైడ్ నుంచి కానీ రావు. బట్ ఈ సినిమా కంప్లీట్గా మతాల మీద కాన్సన్ట్రేట్ చేసింది. మరి ఇది బోల్డ్ స్టెప్ కదా, మీ పార్టీ వల్లే మిమ్మల్ని ఎందుకు ఇలాంటిది మనకి సంబంధం లేదు కదా, మనం ఎలా ఉండం కదా, మనం న్యూట్రల్గా ఉంటాం కదా అని అంటారు, వార్న్ చేస్తారు. బట్ మీరు ఎందుకు తీశారు? చాలా బాగా అబ్జర్వ్ చేశారండి మీరు. మేబీ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూడవచ్చు, లేదా నా ఇంటర్వ్యూస్లో కానీ నా వీడియోస్లో కానీ పొలిటికల్గా వాట్ ఎవర్ ఎక్కడ మతాల గురించి కానీ ఎక్కడ ఎవరి గురించి టచ్ చేయను కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ భావజాలం నా భావజాలం కూడా ఒకటే అని ఎప్పుడు నమ్ముతాయి. ఎందుకంటే బీఆర్ఎస్ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎప్పుడు విడదీసి చూడలేదు, అందుకే ఆ పార్టీ నాకు చాలా ఇష్టం. ఆ పార్టీ కోసం నేను ఇప్పటికి పనిచేస్తే ఇంకా ఫ్యూచర్లో కూడా పనిచేస్తాను. సో అది పొలిటికల్గా పక్కన పెడితే సినిమా విషయంకి వచ్చేసరికి సార్, ఇక్కడ నేను ఏ మతాన్ని తీసుకోలేదండి, ఏ మతం దీన్ని ఓన్ చేయదు. ఏమో చాలామంది హిందువులు ఓన్ చేసుకుంటున్నారు, ఇది బీజేపీ వాళ్ళు వెనకుండి చేపిస్తున్నారని మాకు మాత్రం అంటున్నారు. నాకు ఇప్పుడు మీరు కామెంట్ చూసినా వస్తుంది బీజేపీ చేయించింది అని చెప్పి, బికాస్ ఆఫ్ మిరాకిల్ బ్రదర్ క్యారెక్టర్ ఒకటి చూసి చాలామంది అలా ఓన్ చేసుకుంటున్నారేమో. బట్ నో, మీరు సినిమా చూస్తే ఇది ఏ మతానికి ఆపాదించేది కాదు, ఏ మతానికి సపోర్ట్ కాదు. అంటే మీరు ఏమైనా పార్టీ చేంజ్ అయ్యారా? అంటే బీఆర్ఎస్ కదా, బీజేపీ లేదండి, నాకు డౌట్ వచ్చింది. అలాంటి కమెంట్స్ వస్తున్నాయి. ఐ బిన్ అబ్జర్వింగ్ కమెంట్స్ అన్నమాట. సో చాలా మంది అంటున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ అంటున్నారు. నాకైతే డౌట్ రాలేదు, ఎందుకంటే తెలుసు కాబట్టి కొంచెం బీఆర్ఎస్ అభ్యర్థి కదా అలా ఎలా ఉంటుంది అని చెప్పాలి. సో మరీ అంత ఫూలిష్ కమెంట్ అయితే నేను చేయను కానీ, బట్ ట్రైలర్ చూస్తే నాకు ఒకటి అనిపించిందండి. ట్రైలర్ చూసి, ప్యూర్ ట్రైలర్ చూసి, అంటే మీరు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరేంటి అనేది నేను పర్సనల్గా చూడలేదు, ప్యూర్ ట్రైలర్ చూస్తే నాకు ఏమనిపించింది అంటే, మీ ట్రైలర్లో హిందువులు హీరోలు, క్రిస్టియన్స్ ఏమో కమీడియన్స్, ఇస్లాం వాళ్ళు విలన్స్ అలా కనిపించింది. ప్యూర్ ట్రైలర్ అంటే నాకు పేర్లు కింద ఎవరు డైరెక్టెడ్ బై ఎవరు, ప్రొడ్యూస్డ్ బై ఎవరు, యాక్టర్ ఎవరు అనేది పక్కన పెడితే కంటెంట్ పరంగా ఓన్లీ ట్రైలర్ బేస్ చేసుకుంటే నాకు ఎలాగే అనిపించింది. మీకు అలాగే అనిపించింది, హిందువుల్ని హీరోగా మీరు అనుకున్నారు, చాలా మంది మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ అలాగే అనుకున్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు వెనక ఉండి చేపిస్తున్నారు అని అనుకోవచ్చు. సో అది ఆన్సర్ దొరికింది మీకు. సో ప్రాబబ్లీ కొంచెం అంటే ఇప్పుడు 33% అందరికి 100ని డివైడ్ చేయలేం కదా ముగ్గురికి, మేబీ హెచ్చు తగ్గులు ఉండొచ్చు, దానివల్ల అలా అనిపించవచ్చు. ఇప్పుడు సీరియస్ థ్రెట్ మాట్లాడుకుంటే ఎక్కువసేపు మీది వార్ మొత్తం హిందువులు వర్సెస్ ముస్లిమ్స్ కనిపించింది. అండ్ లవ్ స్టోరీ కూడా ఉంది. ఒక హిందూ అబ్బాయి హిందూ అయిన అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, దాని గురించి కూడా ఏదో పొలిటికల్ ఇన్వాల్వ్ అయింది, అన్నీ ఉన్నాయి. బట్ క్రిస్టియన్స్ని మాత్రం ఎందుకు ఓన్లీ కమీడియన్స్గానే చూపించారు? ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద పవర్ స్టారో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా కోపం రాదు, కానీ ఒక్కొక్కరు పొలిటికల్ కమీడియన్ అంటూ ఉంటారు. అలాంటప్పుడు రగిలిపోతూ ఉంటుంది. ఈవెన్ నేను పవర్ స్టార్ ఫ్యాన్, నాకు కొంచెం కోపం వస్తూ ఉంటుంది. కన్సిడర్ చేయకపోతే చాలా కోపం వస్తుంది. మీరు క్రిస్టియన్స్ని ఇలా కన్సిడర్ చేయనట్టు ఏదో కమీడియన్స్గా వాడుకున్నట్టు ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది. బేసిక్గా వాళ్ళే ఎక్కువ కేసులు కూడా వేశారు. ఇంకా మీరు క్రిస్టియన్ అని మీరు అంటున్నారు, మేము వచ్చలే అక్కడ అలలుయా అనో లేదంటే పాస్టర్ అనో ఇట్లాంటి ఏం పేరు, మేము మిరాకిల్ బ్రదర్ అనే ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చాం. నేను అలా అని చెప్పి కూడా తప్పించుకున్నాను. నేను మిరాకిల్ బ్రదర్ అని చెప్పాను. మిరాకిల్ బ్రదర్ అని ఈ ఆడియన్స్తోని అలలుయాలు అనిపిస్తానో, లేదా ప్రైజ్ ద లార్డ్ అనిపిస్తానో,
లేదా ఆయన పాస్టర్ గారు అని అనిపిస్తేనో డైరెక్ట్గా క్రిస్టియన్ పాస్టర్ని లేదా ఆరాధకుల్ని లేదా సేవకుల్ని ఇలా అన్నారు అని అనొచ్చు. కానీ నేను అక్కడ మిరాకిల్ బ్రదర్ అని అన్నాము అండ్ సేఫ్గానే ఉన్నాం అక్కడ కూడా. బట్ స్టిల్ అలా అని చెప్పి కూడా తప్పించుకోండి. ఒకవేళ మీరు క్రిస్టియన్ పాస్టర్ అనుకుందాం ఆ క్యారెక్టర్ అని మీరు అనుకుంటే అలాగే అనుకున్నా కూడా చాలా వీడియోస్లో చూస్తున్నాం, వేల వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. ఈవెన్ ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా అలాంటివి చాలా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం హిందువుల్లోకి వస్తే హిందూ బాబాలని కానీ హిందూ స్వాములని లేదా బాబాలని ముస్లిం ముల్లాలని చాలామందిని చాలా రకాలుగా చాలా కామెడీ వాళ్ళు చూపెట్టారు. మేము కూడా ఒక ప్రయత్నం చేసాం, బట్ ఇది జరిగేదే చూపెట్టాం. నేను చెప్పే కదా ముందే కాంటెంపరీ ఇష్యూస్ అన్నిటిని టచ్ చేసాం. అంటే సినిమాకి నిజంగానే అవసరం ఉందా, ఓన్లీ మీ కామెడీ ట్రాక్ కోసమే వాళ్ళని వాడుకున్నారని? మీరు ఈ రెండింటిని అంటే ఈ విషయాన్ని 2 రకాలుగా చూస్తారా, 20 రకాలుగా చూస్తారా? డెఫినెట్లీ ఐ లివింగ్ టు యూ, ఐఎమ్ అబ్సల్యూట్లీ మీకే వదిలిపెడతా. బట్ సినిమా చూస్తే అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. ఎనీవే ఇంకొక 4 డేస్లో సినిమా రిలీజ్ అవుతుంది. అంటే మీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా చిన్న చిన్న గ్లిమ్స్ వదులుతారు కదా, ట్రైలర్లో లేని గ్లిమ్స్ కూడా ఎక్కువ ఆ మిరాకిల్ బ్రదర్ గురించి ఎక్కువ గ్లిమ్స్ ఉన్నాయి, ఒక 2-3 గ్లిమ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అన్నమాట. అవునండి. సపోర్ట్ చేసేవాళ్ళు, దాన్ని హిలేరియస్గా ఫీల్ అయ్యేవాళ్ళు, ఫన్గా చూసేవాళ్ళు బాగానే ఉంటుంది. బట్ కొంతమంది ఇప్పుడు మనం ఒకరి మీద జోక్ వేస్తున్నాం అంటే వాళ్ళు తీసుకుంటారు, కొంతమంది వాళ్ళు పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారు కదా. మీరు ఎక్కువ కూడా రిలీజ్ కాదండి. ఇప్పుడు లైక్ ఇక్కడ మేము అదే చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు మేము ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే మాకున్న ఏకైక ఒకటి మీడియా, రెండోది సినిమా అండి. ఈ సినిమా మీడియం ద్వారా మాకున్న మా భావజాలం ఏందో, నా మనసులో ఉన్నటువంటి దాన్ని బయట పెట్టాలనుకున్నాము. సో త్రూ మూవీ మేము ఇక్కడ జరిగేటువంటి కాంటెంపరీ సిచ్యుయేషన్ టచ్ చేసాం. అందులో కొంతవరకు కామెడీ అనిపించిన, కొంత బాధ అనిపించిన, జరిగేది సత్యమే కదా. అందులో చాలామంది క్రిస్టియన్స్ అయినా కూడా, సరే మీరు క్రిస్టియనే అంటున్నారు, క్రిస్టియన్ క్యారెక్టర్ అనుకున్నా కూడా వాళ్ళైనా కూడా కామెంట్స్ పెడతారు. ఎస్, నిజంగా కొంతమంది ఉన్నారు, వాళ్ళైనా మారాలి, ఇక్కడ నుంచి అయినా మనం బాగుండాలని ఒక కనువిప్పు కావాలని నా కోరిక. అప్పుడు మీరు కనువిప్పు అన్నారు, మరి సినిమాలో దానికి సంబంధించి ఏదన్నా ఒక క్లారిటీ ఇవ్వడం, ఎండ్ ఆఫ్ ద డే 100% అది క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక క్లారిటీ ఇవ్వడం దాని గురించి, ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు, ఇలాంటి వాళ్ళు జెన్యూన్ ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఏమన్నా క్లారిటీ ఇవ్వబోతున్నారు? 100%. ఏ సినిమాకైనా అది ఎండ్లో ఎంత తిట్టినా లాస్ట్లో కలుపుతాం కదా. అంటే ఇప్పుడు ఏ మతం చూసుకున్నా ఎంతో కొంత జెన్యూన్గా మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఎంతో కొంత కదండి. సారీ, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. ఏ మతంలో అయినా 95%, 90 to 95% అందరూ బాగానే ఉంటారండి. ఎక్కడైతే 5%, 10% ఆఫ్ పీపుల్ ఉన్నారో, ఎక్కడైతే ఆ కల్పిట్స్ ఉన్నారో వాళ్ళ వల్లే మొత్తం దానికి ఆ సొసైటీకి కానీ ఆ మతానికి కానీ ఆ పర్టికులర్ దేనికైనా మచ్చ అనేది పడుతుంది. సో ఇప్పుడు మేము చూపెట్టిన ప్రయత్నం కూడా అదే, 100లో 95 మంది బాగున్నాయి, మీ 5 వాళ్ళని ఇబ్బందులు అవుతున్నాయి అనేది ఆ కామెడీ ట్రాక్ వచ్చేసి ఆ మచ్చ కథ అనమాట. ఆ మచ్చే మా కథ. ఓకే డన్. బేసికల్లీ అసలు మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడం ఏంటి అసలు? అంటే మాకు తెలియదు కదా, మేమైతే చూడలేదు ఇంతకుముందు. బేసికల్లీ మీరు యాక్టివిస్ట్, పాలిటిక్స్లో బిజీగా ఉండేవారు, చాలా ఇంటర్వ్యూలు చూసాను. అంతే, పాలిటిక్స్లో ఎప్పుడు బిజీగా, ఐ మీన్ పొలిటికల్ భావజాలాలు ఉన్నాయి, పొలిటికల్ భావజాలాలు ఉన్నాయి. నేను అదే చాలా ఇంట్రెస్ట్లో చెప్తాను. తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ, తెలుగోడికి ఎస్పెషల్గా ఇండియన్స్ అందరికీ, బట్ నేను తెలుగునిగా నేను ఎప్పుడు ఒక మాట అంటా, సినిమా రాజకీయం 2 చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ మనకి. రెండింటి గురించి మనకి ఏ సబ్జెక్ట్, ఈ రెండింటి గురించి ఖచ్చితంగా ఉంటుంది ఇద్దరు కలిస్తే. సో ఇవి 2 విడదీయలేని ఒక బంధంలాగా. అండ్ నాకు ఇప్పుడు కాదు, లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఎవ్రీ డే సినిమా చూసేవాళ్ళం, ఎవ్రీ డే. సో అది ఎందుకో మరి అలా అలవాటైపోయింది. అండ్ ఒక ఫైన్ మూమెంట్లో స్టార్ట్ అయిపోద్దండి ఎవరికైనా. ఒక ప్యాషన్ అనేది బై బర్తే రావాల్సిన అవసరం లేదు. కొన్ని కోరికలు లైక్ యాక్టర్ కావాలనేది మధ్యలో రావచ్చు. సో యాక్టింగ్ కోసం ఏం చేయాలి, ఎలాంటి అది మధ్యలో వచ్చింది, దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాను ఈ సినిమాతో. బట్ యాక్టివిస్ట్గా అనేది ఒక పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అనేది నేచరే వచ్చేసింది అనుకోవచ్చు. అంటే మెయిన్లీ ఏంటంటే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడే విధానం చూసిన క్యారెక్టరైజేషన్ ఇప్పుడు ఏదైతే అక్కడ స్క్రీన్ మీద చూపించారో సంబంధం ఉండదు, ఎందుకంటే అక్కడ చాలా ఇన్వాల్వ్ అయ్యి యాక్ట్ చేశారు ఒక ప్రొఫెషనల్ యాక్టర్ లాగే. మరి ఏంటి దీని వెనక ఏమన్నా ఎక్కడన్నా ట్రైన్ అయ్యారా ఏదన్నా? అది చాలా మంది అడుగుతున్నారండి. నాకు అసలు ట్రైనింగ్ కానీ ఒక ట్రైనింగ్ స్కూల్కి వెళ్ళిన చరిత్ర కానీ ఏదీ లేదండి. ఒక దగ్గరికి వెళ్ళాను 4 days స్కూల్కి వెళ్దామని. అక్కడికి వెళ్తే నాకు ఉన్నది పోతుందేమో అనిపించింది. ఇంకా ఇది మనది, దిస్ ఈజ్ నాట్ కప్ ఆఫ్ మై టీ అనుకున్నాను, బయటకు వచ్చానండి. దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండి. ఏమో మరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందన్నారు, బాగా చేశారన్నారు అందరూ, ఫైట్స్ కూడా బాగా చేసామన్నారు. లెట్స్ సీ. అంటే ఇప్పుడు ఈ 2 పార్టీలని చూస్తే 2 పార్టీలు మనమే పెట్టుకుందాం అని చెప్పి అనౌన్స్మెంట్ లాస్ట్లో అనౌన్స్ చేసుకుంటున్నారు.
ఏదో ఏదో శక్తి సేన అని ఒకరు, ఇంకొకటి ఏం పార్టీ పేరు అనౌన్స్ చేయలేదు. బట్ చాలా మంది ఏంటంటే దీని రెండు పార్టీలని లీక్ ఇస్తాం మీకు. ఆ పార్టీ అతను ముస్లిం కబీర్ ఖాన్ వచ్చేసి ముస్లిం లీగ్ పార్టీ అని పెడతాడు. అది లెంత్ లేక అది పెట్టాము ట్రైలర్లో, బట్ అప్పటికే 3 minutes దాటిపోతుందని చెప్పి ఆ బిట్ కట్ చేసాం. ముస్లిం లీగ్ పార్టీ ఏంటంటే దాని మీనింగ్ ఏంటి? అంతే, ముస్లిం లీగ్ పార్టీ అంతే. లీగ్ ముస్లిం లీగ్ పార్టీ. ఓకే నేను లీక్ ఇచ్చా మీకు లీక్ ఇచ్చారా? లీగ్ పార్టీ అంటే ఇదేంటి సుచి లీగ్స్ లాగా ఎలా ఉంది? ముస్లిం లీగ్ అని అంటే. ఓకే ఇప్పుడు బీజేపీ ఎంఐఎం ని కన్సిడర్ చేస్తున్నారు. మీరు అలాగే అనుకున్నా ఐ డోంట్ మైండ్ అండి, బట్ మేము కొన్ని వర్గాలను అయితే క్లియర్ గా చూపెట్టాము. మీరు అది అంటే మీకేమన్నా రిఫరెన్స్ ఉందా? ఏదన్నా ఒక పార్టీస్ రిఫరెన్స్ ఆబ్వియస్లీ ఉన్నాయి కదండి. అంటే కావచ్చు, వేరే కూడా కావచ్చు, బట్ రిఫరెన్స్ ఉంది, అది చూపెట్టాము. అందులో మీరే అన్నారు శక్తి సేన అని, బాగానే క్యాప్చర్ చేశారు. సో శక్తి సేన రిఫ్లెక్ట్స్ అర్థమవుతుంటుంది. బట్ డైలాగ్స్ అయితే మాత్రం ప్యూర్లీ సూపర్ ఉన్నాయి. 2 డైలాగ్స్ నాకు బాగా నచ్చినాయి. అంటే సాడ్ రియాలిటీ, ఇప్పుడు ఉన్న రియాలిటీని క్లియర్గా మెన్షన్ చేసింది. ఏంటంటే ఒకటి వాళ్ళు మెజారిటీ అవ్వచ్చు, ఇప్పుడు అందరూ కూడా కమెంట్స్లో పెడుతున్నారు మీ లాస్ట్ డైలాగ్ని, వాళ్ళ పేరుకి మెజారిటీ అవ్వచ్చు కానీ యూనిటీ విషయంలో వాళ్ళు మైనారిటీ, మనమే మెజారిటీ. నిజంగా వాళ్ళకున్న యూనిటీ ఎవరికీ లేదు, సీరియస్లీ. ఇదైతే అందరూ ఏకీపిస్తారు. ఇంకొక డైలాగ్ ఎక్కడ వచ్చిందంటే నాకు సేమ్ మళ్ళీ ఆయన చెప్పిన డైలాగే, పాండవులు 5 ఉంటారు కానీ పాండవులే రూల్ చేశారు లాస్ట్కి, కౌరవులు ఓడిపోయారు. ఇది కూడా నాకు 2 బాగా నచ్చింది. ఎందుకు ముస్లిం నాయకుడితో హిందువుల గురించి ఇలా చెప్పించారు? చాలామంది అడుగుతున్నారు అది. యాక్చువల్గా ఏంటంటే మనకు డైరెక్షన్ టీంలో అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ అసోసియేట్ డైరెక్టర్స్ కానీ చాలా అందరు యూత్ అండి, 30 years లోపు వాళ్ళు. అండ్ దే ఆర్ వెరీ ఈగర్ అన్నట్టు. అసలు నిద్రాహారాలు అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు అసిస్టెంట్ డైరెక్షన్ చేస్తారు, వాళ్ళ ప్రతి జాబ్ చేస్తారు నా టీంలో. ఈవెన్ రైటింగ్ కూడా ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు. అందుకే అసోసియేట్ రైటర్స్ అని అందరికీ కార్డు ఇచ్చాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్లో ఎవరిదో ఒకరిది హెల్ప్ ఉంటుంది. సో డైరెక్టర్ గారు ఒకరే డైలాగ్లో, నేను డైలాగ్స్ చాలా ఇచ్చా, మా కో డైరెక్టర్స్ ఇచ్చారు, అసోసియేట్స్ ఇచ్చారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా ఇచ్చారు. సో ఇది ఒక క్యుములేటివ్ ఎఫర్ట్ అండి. ఓకే, సో ఇప్పుడు యాక్టర్గా మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు యాక్టర్ కాబట్టి ప్రస్తుతం కాసేపు. సో యాక్టింగ్ విషయానికి వస్తే అందులో కొంచెం రొమాంటిక్ జానర్ కనిపిస్తుంది. అంటే లవ్ స్టోరీ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఒక సాంగ్ ఉంటాయి. ఒక రొమాంటిక్ సాంగ్ ఉండొచ్చు, ఒక లవ్ స్టోరీ, ఒక మంచి లవ్ స్టోరీ ఉండొచ్చు. దానికి ఆ అమ్మాయిని మీరు ఇంప్రెస్ చేయాలి, ఇవన్నీ కనిపిస్తాయి స్క్రీన్ మీద. ఇంకొకటి ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే గొడవలు అవుతున్నాయి, మీరు కొన్ని రియాలిటీస్ చెప్తున్నారు, మోనోలాగ్స్ కూడా ఉండొచ్చు మేబీ, ఇన్ని ఉన్నాయి. సో ఈ 4 ఫేస్ల్లో టఫెస్ట్గా ఏదనిపించింది మీకు? టఫెస్ట్ మోనోలాగ్ ఒకటి 3.5 minutes చేశానండి, సింగిల్ టేక్లో. 3.5 minutes ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో అది హైయెస్ట్ అని అన్నారు మా కెమెరామెన్ అన్నారు. బికాజ్ ఆయన ఎందుకన్నారంటే ఆ కెమెరా స్టడీ క్యామ్తో చేశారు, చాలా వెయిట్ ఉంటుంది దానికి, అవి పీసెస్ చేతిలో పట్టుకొని చేశారు. 3.5 minutes నాన్ స్టాప్గా వితౌట్ ఎనీ హెల్ప్ అలా. ఎందుకో చేయొచ్చు, బట్ ఆ రోజు ఆయన జైపాల్ రెడ్డి గారు కెమెరా. సో 3.5 minutes మోనోలాగ్ చాలా బాగా వచ్చింది, 3 minutes 20 seconds అనుకుంటాను. అది సింగిల్ టేక్లో చేసా. అందరూ ఎంటైర్ అక్కడ 90-100 members క్రూ ఉందండి, ఎంటైర్ క్రూ అందరు హక్ చేసుకోవడం, ఇంత అసలు సింగిల్ టేక్లో వెళ్ళి చేస్తారు. అది కూడా 3rd day. సో చాలా బాగా వచ్చింది అన్నారు. బట్ ఎందుకో నేనే మళ్ళీ సెకండ్ టేక్ చేద్దామని ఇంకా బాగా వస్తుందేమో అనుకున్నాను. బట్ అఫ్ కోర్స్ సెకండ్ కన్నా ఫస్ట్ డే బాగా వస్తుంది, అదే ఉంచాం. లాస్ట్ అయితే ఫస్ట్ టేక్. డైలాగ్స్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా? డైలాగ్స్ చెప్పే కానీ ఒక రైటర్ ఉన్నాను, ఇంప్రొవేషన్స్ ఆన్ ద స్పాట్ ఇంప్రొవేషన్స్ కొన్ని ఉంటాయండి. సో అవి ప్రతి యాక్టర్కి అది ఒకటి ఉంటుంది. డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఎన్ని ఇచ్చినా ఒక 10 డైలాగ్స్లో ఏ ఒకటైనా యాక్టర్ ఇంప్రొవేషన్. బికాజ్ డైరెక్టర్స్ రైటర్స్కి వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి లేదా వాళ్ళ మనసు నుంచి రాయగలుగుతారు, కానీ యాక్టర్ విషయానికి వచ్చేసరికి అంటే యాక్ట్ చేస్తూ దాన్ని ఫీల్ అవుతూ చేసేది యాక్టరే కాబట్టి కొన్ని డైలాగ్స్, ఐ మీన్ డైలాగ్ భావం చేంజ్ కాదు, ఐ మీన్ ద మీనింగ్ ఆఫ్ ద డైలాగ్ ఇస్ డజంట్ చేంజ్, బట్ ద థింగ్ ఈజ్ లైక్ ఒక వర్డ్స్ చేంజ్ అవుతాయి, అలాంటి తప్ప పెద్ద చేంజెస్ ఏం లేవండి. బట్ నా దగ్గర నుంచి కూడా డైలాగ్స్ చాలా వరకు నా పాత్ర కూడా ఉంది ఇందులో డైలాగ్స్లో. మేబీ అంటే ఒక యాక్టర్ రైటర్ అయితే ఓన్ చేసుకుని ఇలా చెప్తాడేమో. 100% అదే అండి, అది దానికి ప్రాక్టీస్ లిటరల్గా ఒక రోజు ముందైతే ప్రాక్టీస్ కూడా చేశాను. ఏదో ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ చిరగదీసానని చెప్పను, దానికి ఒక అరగంట 30 గంట ప్రాక్టీస్ చేసాము. చేసినప్పుడే చాలా డైలాగ్స్ చేంజ్ అయ్యాయి, డైరెక్టర్ రాసిన వాటికి చాలా చేంజ్ అయ్యాయి. దెన్ ఆ మోనోలాగ్ డెఫినెట్లీ సెకండ్ హాఫ్లో వస్తుందండి, చాలా బాగుంటుంది.
సెకండ్ హాఫ్లో వస్తుంది. ఓకే ఓకే. అది టఫ్ అంటాను. రెండోది మీరు అన్నట్టు సాంగ్స్ ఇలాంటి ఏమీ లేవు ఇందులో. లవ్ అంటే ఉంది, కొంచెం రొమాంటిక్ ఆ జోనర్లోకి వెళ్ళాము, అది అవసరం ఉంది. సో అంతే తప్ప పెద్ద టఫెస్ట్ అనిపించింది అయితే ఆ ఒక్క దగ్గర అనిపించింది. బట్ చాలా జోవియల్గా జాలీగా చేసేసాం. వాట్ అబౌట్ యాక్షన్ సీక్వెన్స్ అండి? యాక్షన్ సీక్వెన్స్కి అసలు నా బాడీకి మనకు అసలు అలవాటు లేదు. ఒకటి ఫైట్స్ అసలు ఇంత హైట్, అంటే ఆ హైట్కి కాళ్ళు లేపుతాం ఇవన్నీ ఏది లేదండి. ఏది ప్రాక్టీస్ చేయలేదండి. ఇది చెప్తే గొప్ప అనుకుంటారో మరి ఏమో నాకు తెలియదు. నేనైతే నిజమే మాట్లాడతాను. మా మాస్టర్ ఇక్కడ శంకర్ మాస్టర్ ఇక్కడ చేశారు. మేము బెంగళూరులో ఫైట్ చేసామండి. అక్కడ ఆది మాస్టర్ అండ్ అర్సు మాస్టర్ అని వచ్చారు తమిళనాడు నుంచి. మాకు ముందు కొంచెం ప్రాక్టీస్లో ఒక అరగంట చూస్తే ఇది కాదు ఇంకా ఇది వదిలేసుకోవాల్సిందే అని చెప్పి అన్నారు తమిళ్లో. నాకు తమిళ్ వచ్చని వాళ్ళకి తెలియదు. ఇంకా ఇతంతో కాదు చాప చుట్టు ఏందని వాళ్ళ తమిళ్లో అన్నారు ఆయన. సరే దాన్ని కొంచెం మనకు కూడా ఎందుకు చేయొద్దు అని చెప్పి ఆ సీక్వెన్స్ చాలా బాగా వచ్చాయండి. సో ఇప్పుడు మీరు మీ మెయిన్ మోటో ఏంటంటే మీరు యాక్టర్గా గుర్తించబడాలా ఎక్కువగా? అంటే ఇప్పుడు 2 పాత్రలు పోషించారు కదా అని 2 ఈక్వల్గా ఉండవు. అవునండి. మీరు ప్రొడ్యూసర్గా ఎక్కువ గుర్తించబడాలా? అదే ఏమండి, ప్రొడక్షన్ హౌస్ అయితే చాలా స్ట్రాంగ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే. దానికి సెకండ్ అండ్ థర్డ్ కూడా రెడీగా ఉన్నాయి. అండ్ ఇది నా ఓన్ అండి. సెకండ్ అండ్ థర్డ్ వచ్చి వెంచర్ విత్ పార్ట్నర్షిప్. బట్ ఎనీవే కూడా మీరేనా లీడ్? లీడ్ నేనే అండి, లీడ్ నేనే. ఇంకొకటి అంటే అది అనౌన్స్ చేయలేదు ఇప్పటికి, లూథర్. ఇప్పుడు మీ ఫిల్మ్ ఫోకస్ ద్వారా అనౌన్స్ చేస్తున్నా. లూథర్ దానికి సీక్వెన్స్ కూడా ఉంది. ఇండియన్ స్టోరీకి సీక్వెన్స్ ద ఇండియన్ స్టోరీ 2 అని ఉంటుంది. అలాగే లూథర్ అని జూలైలో స్టార్ట్ చేస్తాము, దానికి సీక్వెన్స్ ఉంటుంది. ఈ 3 ప్రాజెక్టులు మా వెంచర్ నుంచి అనుకుంటున్నాం. సో ఒక ప్రొడ్యూసర్గా కూడా స్ట్రాంగ్ ప్రొడ్యూసర్గా అవ్వాలని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు అవుద్దో చూద్దాం. బట్ నా ప్రయత్నం అయితే తప్పనండి. సో ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఇలాగా జనాల వీక్ పాయింట్ అది, ఈ మతాలు అనేది వీక్ పాయింట్తో మీరు క్యాష్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు? అంటే చాలామంది ఇదే అంటారు, కాంట్రవర్సీతో క్యాచ్ చేసుకోవాలా లేదా ఇట్లాంటి మంచి క్వశ్చన్ అడిగారు. బట్ అలాంటి అయితే మాకు మేము సబ్జెక్ట్లో మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ 3 పక్కన పెట్టండి సార్. ఇది సబ్జెక్ట్ కదా. ఇందులో కామెడీ ఉంటుంది, మీరన్న రొమాన్స్ ఆ యాంగిల్ ఉంటుంది, ఫైట్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్. ఈ ఒక ఏమంటారు మిరాకిల్ బ్రదర్ క్యారెక్టర్ ద్వారానే కాదు, చెమ్మక్ చంద్ర నాది ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, మా ఇద్దరి కాంబినేషన్ 2 హిలారియస్ ఉంటుంది. సో నేను అనేది ఓన్లీ ఇది ఒక పేట్రాటిక్ మూవీ అనో లేదేదో మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనేది అసలు చూడద్దు. అన్ని హంగులు ఉన్నటువంటి హైలీ కమర్షియల్ మూవీ. సో ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా కొంచెం చొరకలు తగిలించేలా ఉన్నాయి. మరి అది మీ పార్టీకి కూడా ఏమన్నా తగిలితే హ్యాపీ. బీఆర్ఎస్ తగిలినా హ్యాపీ, నేను సపోర్ట్ చేసి, లేదా బీజేపీకి తగిలినా హ్యాపీ. ఏదైనా ఎవరికి ఏదైనా కొన్ని డైలాగ్స్ తగిలి చేంజ్ అవుతుంది అనిపిస్తే చాలా సంతోషం. బట్ సినిమాతో చేంజ్ అవుతాయి అంటే ఇప్పటికే చాలా చేంజ్ అయిపోవాలండి. కొన్ని వేల సినిమాలు చేసాము, ఆ సినిమాలతో చాలా అయిపోవాలి ఇప్పటికి. సో ఇది ప్యూర్లీ ఫిక్షనల్ స్టోరీ 100%. కేరళ స్టోరీ చూసుకున్నా, కాశ్మీర్ ఫైల్స్ చూసుకున్నా, హిస్టరీలో ఒకప్పుడు జరిగిన దాన్ని ఇప్పుడు తెలియాలి, ఈ జనరేషన్కి తెలియాలని వాళ్ళ మోటో చెప్పారు. ఓకే, మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, మేము మత విద్వేషాలు కాదు, ఏది కాదు, మేము జరిగిన దాన్ని ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలని చెప్పి, ఈ జనరేషన్ తెలుసుకోవాలని మేము చేస్తున్నామని చెప్పారు. బట్ ఒక ఫిక్షనల్ స్టోరీ వల్ల యూజ్ ఏంటి అసలు? మీరు ఇక్కడ అదే అంటున్నాను అండి, ఫిక్షనలే, క్యారెక్టర్స్ అన్ని ఫిక్షనలే. కానీ మేము చూపెట్టినటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు అంటే లైక్ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, సమాజంలో పాలిటిక్స్లోని పోకడలు కానీ అవన్నీ ఎలా ఉన్నా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి పెట్టాం. సో బట్ ఫిక్షనలే. దీనికి ఇది ఇప్పుడు కేరళ స్టోరీ ఒక జరిగిన కథ అని చెప్పారు. సో అలా నేను ఇది ఒక పర్టికులర్గా ఇక్కడ జరిగింది అని చెప్పేది కాదు, ఇది ఫిక్షనల్. బట్ ఆ ఫిక్షన్ క్యారెక్టర్స్ ఆపాదించుకుంటారు జనాలు. ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూలోనే నాకు 4-5 ఆపాదించేశారు. సో అలాగే జనాలు కూడా ఆపాదించుకుంటారు. అలా వాళ్ళు ఆపాదించుకుంటే నాకు సంతోషమే. ఎందుకంటే అట్లీస్ట్ దే ఆర్ రిఫరింగ్ టు దెమ్, దే ఆర్ రిఫరింగ్ టు దిస్ పార్టీ ఆర్ దే ఆర్ రిఫరింగ్ టు దెమ్ అని చెప్పి నేను కూడా అనుకుంటాను. సో లాస్ట్లో ఒక డైలాగ్ అన్నారు మీరు సినిమా టీజర్ ట్రైలర్లో. ఏమన్నారంటే యాక్చువల్లీ వాళ్ళ మధ్య అంత గొడవలు ఉన్నా కూడా చంపేసుకునే అంత అయితే కాదు అని చెప్పి అన్నారు. దాని మీనింగ్ ఏమర్థమవుతుందంటే ఈలోపు వీళ్ళ నాయకులు ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారంటే వాడు ఒక బాంబు వేస్తే మనం 2 బాంబులు వేద్దాం, వాడు కత్తి తీస్తే మనం గన్న తీద్దాం అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. దీని మీనింగ్ ఎలా ఉందంటే రియాలిటీలో నిజంగా మత విద్వేషాలు రేగగొడుతున్నది ఓన్లీ పొలిటికల్ పార్టీలు మాత్రమే, పొలిటీషియన్లు మాత్రమే, ఈ నాయకులు మాత్రమే అని చెప్పి మాకైతే మెసేజ్ అర్థమవుతుంది. ఎంతవరకు ట్రూ ఇది? సో ఇది మీకు ఇలా అర్థమైతే మాత్రం చాలా సంతోషం అండి నాకైతే. ఎందుకంటే మేము కొంతవరకు ఇప్పుడు మీరు అన్నటువంటి ఏదైతే అన్నారో మీరు అన్నదానికి 50% మీరు రీచ్ అయినట్టే.
సో ఐ థింక్ అలాగే అనుకోండి, ఇంకొక 4 రోజులు అయితే సినిమానే రిలీజ్ అవుతుంది. బట్ దానికి ఒక బేస్ చాలా, అంటే ఫస్ట్ హాఫ్ నుంచి సీక్వెన్సెస్, సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ప్లాట్స్ అని ట్విస్ట్లన్నీ రివీల్ అవ్వడాలు ఇవన్నీ చాలా ఉంటాయి. ఆ భాగంగా కొన్ని డైలాగ్స్ వచ్చాయి. దీనికి సంబంధం లేదు, బట్ ఓవరాల్గా మీరు అన్నదానికి ఒక 50% కరెక్టే అండి. సో మీరు ఇప్పుడు పర్టికులర్గా టార్గెట్ చేశారు కదా మచ్చ కదా. సో ఆ మచ్చ గురించి మాట్లాడుకుందాం. 3 మతాల్లో కూడా మచ్చ ఉంది 100%. మనం, ఎందుకంటే సినిమాలో 3 మతాలని మెన్షన్ చేసాం కాబట్టి పక్క మతాలకి నేను వెళ్ళట్లేదు. ఆ 3 మతాల్లో కూడా ఏ మచ్చ వల్ల ఎంత థ్రెట్ ఉంది ప్రజెంట్ ఉన్న జనరేషన్ మీరు చెప్పాలి. ఫస్ట్ హిందువుల విషయానికి వస్తానండి. ఇప్పుడు మచ్చ అంటే పర్టికులర్ పోర్షన్ 8%, 5%, 10%. ఆ మచ్చ వల్ల ఆ 90%కు ప్రాబ్లం ఉందనే సినిమా అండి. ఆ చిన్న మచ్చ వల్ల ఇప్పుడు 5%, ఏ రకంగా 5% మచ్చ అనుకుందాం. ఈ 5 వల్ల 95 మందికి మచ్చ ప్రాబ్లం అనేటువంటిదే ఆ కథ. అవునవును. వాళ్ళు కూడా ఎలా ప్రేరేపించబడతారు, ఎలా అంటే కామన్ మెన్ పొలిటికల్ లీడర్ కానీ లేదా ఇంకా దేనికైనా ఎలా ప్రేరేపించబడుతున్నాడు, ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, ఒకరు చెప్పే దాంట్లో ఎందుకు నడవాల్సి వస్తుంది, ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేది సినిమా. అంటే నేను అడిగింది ఏంటంటే మీకు పర్టికులర్గా ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు హిందువుల్లో 1% ఉన్నారు అనుకోండి చెడ్డ వాళ్ళు, అలాగే క్రిస్టియన్స్లో 1% ఉన్నారు, ముస్లిమ్స్లో 1% ఉన్నారు. ఆ 1% వల్ల సమాజానికి ఎలా చేటు జరుగుతుంది? ఇప్పుడు హిందువుల వల్ల ఆ 1% వల్ల ఎలాంటి చేటు జరుగుతుంది, క్రిస్టియన్స్ 1% వల్ల ఎలాంటి చేటు జరుగుతుంది, దేనివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పానండి, ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ మిరాకిల్ బ్రదర్ని తీసుకొచ్చి ఏదో క్యారెక్టర్ ఉన్నారు, ఆ మిరాకిల్ బ్రదర్ లాంటి చేసేవాళ్ళు ఉన్నారా లేరా, మీకు చూసారా లేరా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు కొన్ని వీడియోస్లో కానీ నిజంగా కానీ, మేమైతే చాలా ప్లేస్లోకి వెళ్ళి నిజంగా చూసాం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్రేరాయలు అని చెప్పి ఇవ్వడాలు, నిజంగానే ఇవి తగ్గుతాయా, నిజంగానే ఇట్లా అవుద్దా అని మాకు కూడా, ఎందుకంటే మేము కూడా స్టింగ్ ఆపరేషన్ చేసాం దీనికి ముందు మా దగ్గర. మేము బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అని ఉన్నారు. నేను డైరెక్ట్లీ ఐ విల్ డైరెక్ట్లీ టేక్ ద నేమ్. నేను వాళ్ళ నేమ్ తప్పు పట్టట్లేదు. వాళ్ళతో నిజంగానే ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. రేపు పొద్దున ఇంకా సంవత్సరం తర్వాత కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయని తెలిసిన మంచిదే. కానీ అది ఎంతవరకు అక్కడే ఒక అమ్మాయి ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ సూర్యాపేట నుంచి ఎక్కడి నుంచో వచ్చి మేము నమ్మాము, బట్ ఇక్కడ ఏం జరగలేదని ఆమె ఏడ్చి TV9లో చాలా న్యూస్ ఛానల్లో అప్పుడు ప్రపగండ జరిగింది. మరి సో అలాంటి కేసులు కూడా ఉన్నాయి కదా. అక్కడే కాదు, చాలా ప్లేస్లో తిరిగాం మేము, చాలా ప్లేస్లో చూసాం కూడా. సో ఇలాంటివి అంటే 100 మంది పాస్టర్లు, ఇప్పుడు మీరు పాస్టర్లే అన్నారు, నేను పాస్టర్లే అంటున్నాను. మేము చెప్పింది మిరాకిల్ బ్రదర్ అనే ఒక క్యారెక్టర్ను రిఫరెన్స్గా తీసుకున్నాము, బట్ మీరు పాస్టరే అంటున్నారు. ఓకే, నేను ఏమంటారు ఆ దాగుడు మూతలు అవసరం లేదు, డైరెక్ట్ పాస్టరే నేను కూడా అంటా. ఇప్పుడు ఆ పాస్టర్లో అందరినీ చూపట్టట్లేదే, ఒకరిద్దరు ఇలా ఉన్నారా, ఇలా ఉన్న వాళ్ళు ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది, ఇలా ఎందుకు ఆ మీ ఒకరిద్దరి వల్ల 97-98 మందికి ఎందుకు చెడ్డ పేరు అనేది ఒక అటెంప్ట్ అంతే. సో ఎలాంటి చెడు అవుతుంది అనేది మీకు అర్థమైంది. ఒకటి అడుగుతాను, మీరు గ్లిమ్స్లో జస్ట్ హెయిర్ ఆయిల్కి హెయిర్ ఊడిపోయిందని చెప్తే అది నేను ఎక్కడ చూడలేదు రియాలిటీలో. మరి నేను చాలా సినారియోస్ చూశాను, కానీ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఇలా అనడం, స్టొమక్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే నీకు క్యూర్ అయిపోయింది వెళ్ళి చెక్ చేయించుకో అనడం, అంటే ఇలాంటివి చూసాను. మీరు చూసారు, స్టమక్లో ప్రాబ్లం వచ్చింది, కిడ్నీలో ప్రాబ్లం వచ్చినాయి, కిడ్నీ రాల్స్ మాయమైపోయినాయి, అంటే కిడ్నీ రాళ్ళు మాయమైపోయినాయి, కిడ్నీ స్టోన్స్. అలాగే ఎయిడ్స్ తగ్గించేసాము, ఇలాంటివి చాలా చూశారు కదా. కిడ్నీలో రాళ్ళు మాయమైపోయినాయి, ఇవన్నీ చూడలేదు కదండి. సో ఒక ఎగ్జాంపుల్ కోసం, అంటే అతనితో యాక్చువల్గా సినిమాలో ఒక 5-6 స్కిట్లు వేయించాం అలాంటివి. ఇలా మేము చూసాం, కొన్ని కట్ చేశారు, కొన్ని అది ఆబ్వియస్లీ ఫిక్షన్ అన్నప్పుడు ఇంకొకటి యాడ్ చేసాం, అంతే తప్ప ఏం లేదు. చాలా వరకు సెన్సార్ వాళ్ళు కట్ చేశారు. ఇప్పుడు నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు మేబీ 20% ఉండొచ్చు, వాళ్ళు కొంతమంది స్ట్రాంగ్గా నమ్ముతారు, నిజంగానే అయ్యిందని చెప్తారు. వాళ్ళు మేబీ డబ్బులు తీసుకుని ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారేమో. కొంతమంది నిజాయితీగానే మాకు ఇలా జరిగింది అని చెప్పి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ అమాయకులు అయితే అవ్వుంటారు. ఆ ఆప్షన్ కూడా ఉంది కదా, ఉంది కదా. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఒక నిమిషం అండి, అదే ప్రేయర్తోని నేను అది ఇప్పుడు ప్రేయర్ది పక్కన పెడదామండి. హిందూ బాబాలే అనుకుందాం, హిందూ బాబానే ఒక మంత్రం వేస్తాడు. నేను ఇప్పుడు ఫాస్ట్ గురించి ఎందుకంటే హిందూ బాబానే మంత్రం వేస్తాడు, ఊర్లో తీసుకొస్తాం. అది నిజంగా మంత్రం వేస్తే తగ్గుతుందా? ఇక్కడ పల్లెటూరులో ఒకప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం ఈ వ్యాధులు తగ్గేవండి, ఎవరి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే. ఎందుకు తగ్గేదంటే వాడు వేసినటువంటి మంత్రం తాయెత్తుతం కాదు, వీళ్ళకు ఉన్నటువంటి న్యాచురల్ ఇమ్యూనిటీతో తగ్గేవి. ఇది
ఇదేమైంది, అదొక నమ్మకం కాస్త స్ట్రాంగ్గా, అంటే బై జనరేషన్స్ ఆర్ బై టైం ప్రాసెస్, బై ఏజ్ ప్రాసెస్ ఏమవుతుందంటే దీన్ని ఇంకా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు జనాలు. ఇప్పటికీ దేవుడు అంటే భయం ఎక్కువ ఉంటుంది భక్తి కన్నా. అది సో ఏమంటా అంటే నేను ఇప్పుడు ఇది తగ్గుతుంది 20% మీరు అన్నారు. 20% ఒకవేళ నమ్మే వాళ్ళకు కూడా స్ట్రాంగ్గా నమ్మే వాళ్ళను ఇది మీరు చెడగొట్టినట్ట అంటే మీ క్వశ్చన్ నేను చెడగొట్టినట్టు అనలేదు. మేబీ అది రియాలిటీ అయ్యి ఉండొచ్చు కదా అంటున్నాను. ఇప్పుడు అందులో 10% వాళ్ళకి నిజంగానే జరిగి ఉండొచ్చు కదా అంటున్నాను. అదే అంటున్నాను. ఎలా జరుగుద్ది కిడ్నీలో రాలే ఈ ఒక్క ప్రేయర్తో, అంటే ప్రేయర్తో నేను అనేది ఈ ఒక ప్రేయరే కాదు. హిందూ బాబా లేదా హిందూ స్వామి ఎవరన్నా తాయెత్తిచ్చినా లేదా ముస్లిం ముల్లా గానీ ఒక తాయెత్తిచ్చినా ఇలా తగ్గుతుంది అంటున్నాను నేను. అంటే తాయెత్తిడ కట్టుకుంటే అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని ఆయుర్వేదిక్ ఆకులు కానివ్వండి అవి చిన్నప్పుడు ఆయుర్వేద గుణాలు ఉన్నాయి, వాటి తీసుకున్నామంటే అది నమ్మొచ్చు. కానీ ఇది బై అంటే ప్రేయింగ్ చేసి, అంటే నేను బేసిక్గా నాస్తికుడిని, సో ఆ భావజాలం ఇంకా ఇది ఇందులో క్లియర్ కనబడుతుంది. అంటే బట్ ఒకటి ఏంటంటే నేను జస్ట్ ఒక లా చూశాను సైన్స్ ప్రకారం ఏంటంటే మనం ఏదైతే నమ్ముతామో అది ఖచ్చితంగా బాగా గట్టిగా బిలీవ్ చేస్తే, మతానికి సంబంధం లేదు, దేవుడికి సంబంధం లేదు, మనం గట్టిగా బిలీవ్ చేస్తే సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా దాని వైపు పనిచేస్తుంది, మనం క్యూర్ అవుతుంది. వాళ్ళు రియల్గా క్యూర్ అవ్వాలనుకుంటే లోపల కూడా మెటబాలిజం అలాగే తయారవుతూ ఉంటుంది, కొంచెం కొంచెం క్యూర్ అవుతుంది అని చెప్పి నేను విన్నాను. పాజిటివ్ వైబ్స్ మేబీ పాజిటివ్ ఎనర్జీ ఫామ్ చేయడము, ఒక వ్యక్తిని కానీ ఒక దేవుని కానీ లేదా ఇంకేదైనా ఆరాధించడం స్టార్ట్ చేస్తే, లేదంటే ఒక దాన్ని ఒక దేనికి ఒక దానికి మనం స్టిక్ అయ్యి దాని మీదే మనం చాలా పాజిటివ్ ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మనలో క్రియేట్ అవుద్ది. ఒక బూస్ట్ అంటే అది ఒక ఏం పెట్టుకున్నారు సార్, మీ దగ్గర ఒంట్లో ఎనర్జీ లేదు, బట్ ఆ ఏం మీరు రీచ్ కావాలి, ఆ రీచ్ కావాలన్న గోలు, తపన, ఆ డెడికేషన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉంటుంది. సో దట్ విల్ లీడ్ యూ టు అచీవ్ దట్ ఎయిమ్. బట్ అది ఒప్పుకుంటాం. కానీ ఒక బాగా నమ్మితే జ్వరాలు తగ్గిపోతాయి, బాగా నమ్మితే పెద్ద పెద్ద క్యాన్సర్లు తగ్గిపోతాయి అంటే ఇంకా అందరూ ఇంట్లో కూర్చొని జపాలు చేసుకోవాలి, ఇంట్లో కూర్చొని నమ్మకం పెట్టుకోవాలి అంతే. బట్ అయినా క్యాన్సర్ ఎట్లా తినేస్తుంది? ఇంట్లో కూర్చొని 3 గంటలు కాదు 10 గంటలు మీరు నమ్మకం అని అన్నా కూడా ఈ 10 గంటల్లో ఒక క్యాన్సర్ సెల్ ఇంకో మంచి సెల్ను తినేస్తుంది తప్ప ఆ నమ్మకం పెట్టుకోగానే క్యాన్సర్ సెల్ చచ్చిపోద్దా? ఇది నేను అనేది. సో నేను రియాలిటీకి దగ్గరగా మాట్లాడుతున్నాను. బట్ డాక్టర్స్ కూడా ఇదైతే సజెస్ట్ చేస్తారు. మీరు అంటే మీరు చెప్పినట్టు ఓన్లీ ఇంట్లో కూర్చుని ఎలా అనుకుంటే తగ్గదు, ట్రీట్మెంట్ తీసుకుంటూ మనకి కూడా పాజిటివిటీ డెవలప్ చేసుకోవాలి. ఎస్, మీ ట్రీట్మెంట్లో భాగంగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే మీరు చాలా అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి డాక్టర్స్. బికాస్ ఆ పాజిటివ్ ఎనర్జీ ఇట్ విల్ లీడ్ యూ టు బికమ్ హెల్దియర్ వెరీ సూన్ అనమాట. అంతే తప్ప ఐ డోంట్ థింక్ ఇట్లాంటి ప్రేయర్స్ లేదా అవన్నీ చాలా సినిమాల్లో చూపెట్టారండి. చాలా మేము కొత్తగా ఏం చూపెట్టట్లేదు, బట్ మేము కొంచెం చాలా అంటే చాలా సినిమాలు పెరిగిన అనుభవం, చూసిన అనుభవంతో వీటితో కొంచెం కొత్తగా చూపెడదాం. ఈవెన్ వీటి సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ట్విస్ట్లు కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్స్, నేను మరీ అంటున్నాను, మీరు సినిమా చూడండి మే 3rd, సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ తెలుగు సినిమా చరిత్రలోనే అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉండదు, నేను గ్యారంటీగా చెప్పగలను. అంత ఆ మూలకత అంత స్ట్రాంగ్గా ఉంటుందండి సినిమాను. ఆ మూలకత అసలు తీసుకెళ్ళి ఇక్కడ పెడుతుంది. అండ్ వీ విల్ ఎండ్ విత్ ఏ సాంగ్. సినిమాలో పాటలు లేవన్నాను, ఒకే ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా ఎండ్లో పెట్టాం, మాకు స్పేస్ ఎక్కడ లేక మొత్తం ఫార్ములాస్ అన్ని మార్చేసి లాస్ట్లో ఒక సాంగ్ పెట్టాం, అది కూడా ఎండ్ టైటిల్స్ కోసం వేసేసాం. మీరు ఆ సినిమా అంతా చూసాక 2 గంటలు లాస్ట్ 5 నిమిషాల సాంగ్తో మీరు హ్యాపీగా చాలా ప్రశాంతంగా బయటకు వస్తారు. చాలా మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారంటారు. ఐఎమ్ షూర్ దట్. ఇప్పుడు కాంట్రవర్సీస్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా ఒక పర్సెప్షన్, ఒక మిస్కన్సెప్షన్ ఉంది చాలా మంది బయట వాళ్ళకి. అంటే మనకి తెలుసు కాబట్టి నాకు తెలుసు, అంటే సెన్సార్ బోర్డు ఎంత కఠినంగా ఉంటుంది, ఎంత కరెక్ట్గా ఉంటుంది, న్యూట్రల్గా ఉంటుంది, అన్ని విషయాలు తెలుసు. బట్ చాలా మంది బయట ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఎన్ని మంత్స్ కష్టపడ్డారు, ఎన్ని నెలల నుంచి అక్కడ సెన్సార్ బోర్డులో చొక్కే జరుగుతుంది మీకు అనేది ఎవరికి తెలియదు. సర్టిఫికేట్ వచ్చింది, చాలా డబ్బులు ఏమైనా ఇచ్చారా, తీసుకుంటారా, ఎలాంటి క్వశ్చన్. దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఐ ఎవర్ హర్డ్. బికాస్ ఎస్ అండి, ఎందుకంటే మొన్న ఐ థింక్ ఫేస్బుక్ ఎందులోనో వచ్చిందండి, ఈ సినిమాకి ఎంత పెట్టారో సెన్సార్ కానీ ఒక చిన్న కామెంట్ చదివా. అది చదివినప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకంటే నేను డిసెంబర్లో అప్లై చేశానండి, 2023లో అప్లై చేశాను సెన్సార్ కోసం. 2023 నవంబర్లోనే అప్లై చేశాను. సో చూడండి మీరు 6 months పట్టింది నాకు సెన్సార్ రావడానికి, ఈ మంత్ వచ్చింది నాకు. సో మీరు అంటే ఎన్నిసార్లు తిరిగాము మేము, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ అబ్సల్యూట్లీ న్యూట్రల్ అండి. ఇక్కడ షిఫాలి కుమార్ గారు రీజనల్ ఆఫీసర్, షీ ఈజ్ అబ్సల్యూట్లీ న్యూట్రల్. ఆమెకు ఒక్క డైలాగ్ కూడా అసలు చాలా సినిమా ఫ్లేవర్ పోగొట్టింది మేడం, టు బి హానెస్ట్. నాకు ఇంకా సెన్సార్ కొంచెం మీరు అన్నట్టే కొంచెం అటు ఇటుగా ఉన్నా
ఇంకా ఇంకా బాగుండేదేమో, సినిమా ఫ్లేవర్ చాలా మేము అనుకున్న ఫ్లేవర్ చాలా తగ్గిపోయింది, ఆ ఇంటెన్సిటీ తగ్గించాము, చాలా పోయింది సినిమా. 15-20 minutes కట్ చేసాం సినిమాని కూడా. సో 2 hours 10 minutes వచ్చింది, ఇప్పుడు 2 hours 25 minutes సినిమా. సో అదొకటి. తర్వాత డైలాగ్స్ మ్యూట్లు చాలా ఉంటాయి, ఆ మ్యూట్లు అలాగే ఉంచాం కావాలనే. డైలాగ్ చేంజ్ చేసుకోమని ఆప్షన్ ఇచ్చారు. ఎస్, బట్ ఆ ఫీల్ పోవద్దు, అలా వాళ్ళకి అర్థం కావాలి, లెట్ ఇట్ బి అని చెప్పి మేము కొన్ని మ్యూట్స్ అలాగే ఉంచాం సెకండ్ హాఫ్లో. సో దే ఆర్ వెరీ న్యూట్రల్. మీరు అలా ఏదో డబ్బులు ఇస్తే పని అయ్యేది కాలం కాదండి ఇది అసలు. అండ్ వాళ్ళు 6 months పెట్టిందంటే అందులో నాకు 50 పైన కట్స్ చెప్పారు, 50+ అంటే అర్థం చేసుకోండి మీరు. వాళ్ళు ఎంత అన్నారు ఆల్మోస్ట్ మీరే అన్నారు కదా 225 నుంచి 215 210 వచ్చిందని 2:09 అట్లా వచ్చింది, 2 hours 9 minutes. పావుగంట లేచిందంటే పెద్ద విషయమే కదా. పెద్ద విషయం. ఓకే, సో ఇప్పుడు కాంట్రవర్సీస్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ కేసులు అయితే పడతా ఉన్నాయి, మీకే చాలా ఫోన్ కాల్స్ వస్తాయి. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ముందు కూడా ఒక ఫోన్ అటెండ్ చేశారు. ఏమన్నారు అంటే ఏం లేదండి, వీళ్ళు పోయి ఒక అప్లికేషన్ ఇస్తున్నారు పోలీస్ స్టేషన్లో. అది వాళ్ళు ఏమంటారు, ఇది మా పరిధిలోకి రాదండి, సెన్సార్ ఆఫీస్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు లేదండి, ప్రొడ్యూస్ నా నంబర్ యాక్చువల్గా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఓపెన్లో ఉంటుంది. సో డైరెక్ట్ ఫోన్ చేసేస్తున్నారు. నేను కొన్ని అటెంప్ట్ చేస్తున్నాను, కొన్ని అటెంప్ట్ చేయలేదు, మరి ఎవరెవరు. బట్ కడప నుంచి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, గుంటూరు నుంచి. గుంటూరు, కడప, ఇక్కడ జవహర్ నగర్ అని హైదరాబాద్, ఒక 5-6 ప్లేస్ల నుంచి అయితే నేను రిసీవ్ చేసుకున్నాను. మిగతా నేను కాల్స్ రిసీవ్ చేసుకోలేదు, చాలా బిజీగా ఉన్నాయి 2-3 days నుంచి. ఇప్పుడు ఏమంటున్నారు, ఏం లేదండి, మరి ఏం చేస్తాను, నాకైతే నేను చెప్తున్నాను, ఆన్సర్ చేస్తున్నాను. ఇలా అంటే లేదండి, ఆ సీన్స్ ఏదైతే చూపెట్టారో కామెడీ అవి తీసేయాలి అని వాళ్ళ ప్రతిపాదన, వాళ్ళ డిమాండ్ కూడా. లేదండి, అది సెన్సార్ వాళ్ళు అన్నీ చూసి బేరీ చేసుకుని మాకు 6 months మేము ఓపిక పడితే ఇప్పుడు ఇచ్చారు. అందులో మీకు అనుకున్నంత ఏముండదు, అది ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం తప్ప మెసేజ్లు మాకు వద్దండి, మాకు ఆ సీన్ తీసేయండి, లేదంటే మేము వస్తాము, మీకు 3వ తారీఖు సినిమా రిలీజ్ చేయకుండా మేము చేస్తాం, మేము బ్యాన్ చేస్తాం, మీరు అలా ఏదో సింపుల్గా అనుకోకండి. మేము 50 మంది వెళ్ళారు మొన్న అక్కడికి, మేము 50 మంది కాదు, ఇది 50,000 మంది అవుద్ది, చాలా పెద్దగా అవుద్ది, మీరు మీ ఇష్టం అని చెప్పారు. మరి అది ఏం చేస్తారో నాకు తెలియదు, బట్ నేను ఆన్సర్ అయితే చేశానండి. అది ఎంతవరకు అవుద్దో నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఇంతమంది కాంట్రవర్సీలు ఉన్నాయి కదా, ఇంతమంది మీ మీద నెగిటివ్ మైండ్తో ఉన్నారు. మేబీ వాళ్ళే ఒకవేళ సినిమా చూస్తే రేపు పొద్దున్న వాళ్ళు ఏమైనా పాజిటివ్ మైండ్గా 100% టర్న్ అవుతారు. ఇప్పుడు నేను బీఆర్ఎస్కి సపోర్ట్గా మాట్లాడేప్పుడు నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ పడతాయి. వాళ్ళు మళ్ళీ నేను రిప్లై ఇస్తాను, చాలా నేను సౌమ్యంగానే రిప్లై ఇస్తాను, చూశాను, చాలా నాకు కంపోజ్డ్గా రిప్లై ఇస్తాను. వాళ్ళు మెసేజ్ బాక్స్లోకి వస్తున్నాయి, నా పర్సనల్ విండోకి వస్తారు, సారీ సార్ అంటారు వాళ్ళు దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. అండ్ నాకు తెలిసి వాళ్ళే ఒక 100-200 మంది ఫస్ట్ షోకి వెళ్ళేది, నా మార్నింగ్ షోకి వెళ్ళేది ఆ కాంగ్రెస్ వాళ్ళే. సో వాళ్ళు అంటే నేను అనేది అదే, ఇప్పుడు మనం నెగిటివ్ అనుకున్న వాళ్ళే మేబీ ఇందులో ఏమో ఉందని చూడొచ్చు, లేదా చూశాక వాళ్ళు కూడా మారచ్చారే, వీళ్ళు కొంతవరకు కరెక్టే చెప్పారు కదా అని చెప్పి. ఐఎమ్ షూర్ ఎవరైతే ఇప్పుడు బ్యానర్లు పట్టుకొని, నేను ఒక బ్యానర్ కూడా చూసా, యాక్చువల్గా ఫోన్ అక్కడ దూరం ఉంది, ఒక బ్యానర్ కూడా చూసాను, నాకు వచ్చింది ఏంటది, క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ పాస్టర్లను, క్రైస్తవ మతాన్ని నమ్మేటువంటి ఆరాధించేటువంటి మనుషుల్ని కించపరిచేటువంటి సినిమా ద ఇండియన్ స్టోరీ, దీన్ని వెంటనే బ్యాన్ చేయాలి, సెన్సార్ రద్దు చేయాలి అని ఒక ఫ్లెక్సీ చూసాను నేను. కానీ నేను ఆ ఫ్లెక్సీ రాసిన వాళ్ళు కానీ, అది ప్రింట్ చేయించిన వాళ్ళు కానీ, అజిటేట్ చేసిన వాళ్ళు కానీ సినిమా చూసిన తర్వాత అరే ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి కదా, మన దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి కదా, మేబీ సరిదిద్దుకోవాల్సిన టైం ఇదేనేమో అని వాళ్ళు రియలైజ్ అవుతారని నేను అనుకుంటున్నాను. మరి దానికి రిప్లై మీరు జనరల్గా కమెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటారని మీరే చెప్పారు, నేను కూడా చూశాను. అంటే వాళ్ళు ఎంత తిట్టినా మీరు బ్రదర్ అని చెప్పి రిప్లైలు ఇస్తున్నారు, నేను చూశాను ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి, గురించి. ఇప్పుడు మరి దానికి కూడా ఏదన్నా మీరు రిప్లై ఇస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేయొచ్చు కదా, ఇది క్రైస్తవులకి వ్యతిరేకం కాదు, మేము క్రైస్తవుల్ని గౌరవిస్తాం. యాక్చువల్గా అంత టైం లేదండి, ఇది రీసెంట్ జరుగుతుంది అండ్ థియేటర్లు కన్ఫర్మ్ అవ్వడం, ఈ హడావిడిలో ఉన్నాము. టు బి హానెస్ట్ వీఆర్ లైక్ యూనో ఆ ఫోన్స్ అంటే వచ్చే కాల్స్ని కూడా పిక్ చేయడానికి టైం లేదు టు బి హానెస్ట్. చాలా వరకు పక్కన డ్రైవర్ ఇంకే అసిస్టెంట్ ఎవరో ఒకరు లిఫ్ట్ చేస్తున్నారు, అది పరిస్థితి. ఓకే, సినిమా టాపిక్ పక్కన పెట్టి ఒక 5 minutes జస్ట్ నేను అబ్జర్వ్ చేసిన మీ ప్రొఫైల్లో అడుగుతాను. అంటే జస్ట్ మొన్న బీఆర్ఎస్ లాస్ట్ టైం మొన్న ఓడిపోయినప్పుడు మీరు ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారా? 100% అవుతాం కదండి. అంటే అది వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి. అదే ఇప్పుడు మీరు అన్నది ఎక్స్పెక్టెడ్ అనుకోండి, డిసప్పాయింట్ అవ్వరు, మ్యాక్సిమం ఎక్స్పెక్టెడే కదా, ఎలాగో ఓటమి ఉంటుందని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు మీరు నెవర్ ఎక్స్పెక్టెడ్ అని ఇప్పుడు అంటారు మీరు. ఆబ్వియస్లీ అండి, అది యాక్చువల్గా చాలా ఇంట్రెస్ట్లో చెప్పాను. ఎక్కడ లోపం జరిగింది అనుకున్నారు మీరు? లోపాలు చాలా తెలుస్తుంది, అప్పటికే తెలుసు, బట్ ఈ రేంజ్లో మరి 39కి పడిపోతుందని అనుకోలేదు. చాలా టఫ్ ఉంటుందేమో అనుకున్నాం తప్ప కాంగ్రెస్ ఫామ్ చేస్తుంది వీళ్ళు ఓడిపోతారని అనుకోలేదు. బట్ లోపాలు మాత్రం చాలా ఉన్నాయండి, నిరుద్యోగుల సమస్య అని, కాళేశ్వరంకి 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి. అంటే వాళ్ళు కాంగ్రెస్ ఎప్పుడైతే ప్రచారంలో
ఈ బీఆర్ఎస్ మీద ఎక్కుపెట్టిన అస్త్రాలు బాగా సంధించగలిగారు. దే హావ్ డన్ వెరీ గ్రేట్ జాబ్ ఇన్ ఎలక్షన్ క్యాంపెయిన్. దే హ్యావ్ టేకెన్ ఆల్ ద ఫ్యాక్ట్స్, అంటే వాళ్ళు ఫ్యాక్ట్స్గా తీసుకెళ్లారు జనాల్లోకి. ఇవన్నీ అవి ఫ్యాక్ట్సా కాదని జనాలు బేరీ చేసుకునేంత టైం కూడా ఇవ్వకుండా వాళ్ళు ఊదరగొట్టేశారు. అది సక్సెస్ అయ్యారు అక్కడ. ఇప్పుడు కేసీఆర్ గారి మీద విమర్శలు వస్తుంటే మీరు కొంచెం ఎమోషనల్ అయ్యి ఒక పోస్ట్ పెట్టారు. ఏమన్నారంటే, ఇప్పుడు జాతీయ పిత మహాత్మా గాంధీ గారిని కంటే ఆయన చంపిన గాడ్సే గురించి ఎక్కువ మాట్లాడుకునే రోజులు ఇవి. సో అలా ఉంది, సో తిట్టినా అని మీరు ఒకటి మెన్షన్ చేశారు. కాబట్టి కంపారిజన్ అసలు వర్కౌట్ అవ్వట్లేదని చాలా మంది కింద కమెంట్స్ పెట్టినాయండి. ఇప్పుడు నాకు అంటే ఇప్పుడు నేను బీయింగ్ తెలంగాణ నాకు అనిపించింది, నేను నా భావజాలం నేను పెట్టాను. నాలాగే 40% ఆఫ్ ద తెలంగాణ, 50% అంటే సగం తెలంగాణ ఆయనకు సపోర్ట్గా ఉంది, ఆయన జాతిపితగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడైనా అండి, ఇప్పుడు ఒక చిరంజీవి గారు మెగాస్టార్ అండి, చిరంజీవి గారు నచ్చిన వాళ్ళు 50% పైన ఉంటారు. ఐఎమ్ డ్యామ్ షూర్ చిరంజీవి గారు నచ్చిన వాళ్ళు 50% ఉంటారు. ఆయనంత మాత్రం ఆయన మెగాస్టార్ కాకుండా ఉన్నారా? ఇది పవన్ కళ్యాణ్ గారు నాకు స్వతహాగా చాలా ఇష్టం. నేను నా సాంగ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి అంకితం చేశాను, ఒకే ఒక సాంగ్. కానీ సినిమా అది రాజకీయాలకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి నా ఏకీభవిస్తానా లేదనేది ఇట్ ఈస్ అప్ టు మీ. అలాగే మెగాస్టార్ గారికి ఎంతమంది 100 మందికి 100 మంది అభిమానులు ఉండరు. 50 మంది 60 మంది ఉన్నా ఇంకో 30-40 మంది అయితే నెగిటివ్గా ఉంటారు. ఆయనంత మాత్రం నేను మెగాస్టార్ కాకుండా పోడు. అలాగే నేను అన్నాను, మహాత్మా గాంధీని చంపిన గాడ్సేకే గుళ్ళు గోపురాలు కట్టే దేశం మనది. అలాంటిది జాతిపిత అయిన మన తెలంగాణ జాతిపిత మిమ్మల్ని అనడంలో ఏమాత్రం సందేహం లేదులేండి అని ఒక ఎమోషనల్ ఒక పోస్ట్ నేనే వీడియో పెట్టాను. అవునవును. కింద కమెంట్స్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారేమో, ఒక అతను ఏమన్నాడంటే, మహాత్మా గాంధీ గారు పదవులు కోరుకోలేదు, ఆయన సేవ చేశాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఏ పదవి కోరుకోకుండా, ఆయన తలుచుకుంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏమీ కోరుకోకుండా ఆయన అలాగే చనిపోయారు. బట్ కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పదవులు కోరుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఏ ఉంటుంది పాలిటిక్స్ మొత్తంలో అని అన్నారు. దానికి సమాధానం ఏమైనా చెప్తారా? చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు వేరండి. గాంధీ గారు ఎజిటేట్ చేసినప్పుడు దేశం కోసం ఆయన ప్రాణత్యాగం చేశారా, దేశం కోసం హింసా మార్గమా అహింసా మార్గం ఎన్నుకున్నారా, ఇవన్నీ పక్కన పెడదామండి. అది ఒక 50 ఏళ్ల క్రితం జరిగింది. అప్పటి పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడు ఆయన ఒక విప్లవం 60 ఏళ్ళ నుంచి జరుగుతుందండి ఈ ఉద్యమం. 60 ఏళ్ళ నుంచి జరిగే ఉద్యమంలో ఒకనొక దశ 2000 మధ్యలో, అంటే ఒక 24 years బ్యాక్ వెళ్తే 1950 నుంచి తెలంగాణ సపరేట్ కావాలని పోరాడుతున్నారు. ఈ 50-60 ఏళ్ళ నుంచి జరిగే ఉద్యమం నీరు గారిపోయింది ఎన్నోసార్లు. నీరు గారుతుంది, ఎవరో ఒకరు వస్తున్నారు లేస్తుంది, ఎవరో ఒకరు వస్తున్నారు లేస్తుంది. అలా 2000కి వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా నీరు గారిపోయింది చెప్పాలంటే. ఆ టైంలో వచ్చేయండు కేసీఆర్. సో అప్పుడు ఉద్యమ పార్టీ అనే పెట్టిండు, అప్పుడు రాజకీయ పార్టీ కాదు. బట్ ఆ ఉద్యమ పార్టీ కాస్త ఉద్యమ పార్టీగా పెట్టి మనము ఏదో సాధించలేము, రాజకీయ పార్టీ పెట్టాలి, తెలంగాణ నిధులు నీళ్లు నియామకాలు ఈ 3 స్లోగన్తో మన నిధులు మనకే ఉండాలి, మన నీళ్లు మనకు వండి సాగు చేసుకోవాలి, మన పోస్టులు మన జాబ్లు మన నియామకాలు మనకు రావాలి అనే ఉద్దేశంతో ఈ మూడింటిని బాగా తీసుకెళ్ళి ఇవన్నీ సాధించాలంటే మనకు పవర్ ఉండాలి. సో అని చెప్పి రాజకీయ పార్టీగా మార్చారు. అందులో 2014లో ఫామ్ అవ్వడం, ఆ రాజకీయ పార్టీ సక్సెస్ అవ్వడం, తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడం, 10 ఏళ్ళు అనర్గళంగా 10 years సీఎంగా ఉండడం, చక్కగా పాలించడం. మనం ఉన్న మన చుట్టుపక్కల చూడండి ఒకసారి ఎలా ఉందో హైదరాబాద్ ఒకటే కాదు, ఈవెన్ పల్లెటూళ్ళు కూడా అన్నీ మారాయి చాలా. బట్ ఏంటంటే ఆ మార్పు 6 నెలల్లో ఖచ్చితంగా నేను డిసెంబర్లోనే చెప్పాను, 6 నెలల్లో ఏ మార్పు అన్నారు కదా, ఏ మార్పు మీరే గ్రహిస్తారన్నాను. ఇప్పుడు అంటున్నారు జనాలు, ఈ మార్పు మాకు వద్దు అంటున్నారు. ఇది నిజం. ఓకే. మీరు టాపిక్ డైవర్ట్ అవ్వదంటే ఇంకొక కమెంట్ గురించి మాట్లాడతాను జస్ట్. ఇంకొకటి ఏంటంటే, ఆయన గెలవక ముందు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మాట ఇచ్చారు. బట్ ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత తరం కేటీఆర్ గారు ముఖ్యమంత్రి క్యాండిడేట్ కింద ఉండబోతున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే ఉంటున్నారు, దళిత ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి అడిగారు. దానికి ఏమన్నా అంటే ఇప్పుడు నేను అంత పెద్దోనైతే కాదండి, బట్ నాకున్న నాలెడ్జ్లో నా పరిధిలో మాత్రం చెప్పగలను. ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి అని అది ఒక పొలిటికల్ స్లోగనే అనుకుందాం, లేదా పొలిటికల్ హామీ అనుకుందాం. ఒక రాజకీయ హామీ ఇచ్చారు, అది నెరవేరకపోయింది. అందులో 100% నేను ఒకటి కాదు 10 సార్లు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. ఆయన మాట తప్పాడు, అది నేను ఒప్పుకుంటా. ఆయన మాట తప్పాడు, నేను ఒప్పుకుంటా. బట్ ఆయన మాట తప్పి అయితే నాకు నష్టమేం జరగలేదు. దళిత ముఖ్యమంత్రి కానందుకు నాకు నష్టం జరగలేదు ఒక తెలంగాణవాదిగా. నాకేం నష్టమేం జరగలేదు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి బాగానే చేశాడు కదా. సో ఇన్ దట్ కేస్ ఐఎమ్ హ్యాపీ. అండ్ ఫ్యూచర్లో కేటీఆర్ ముఖ్యమంత్రి ఉన్నారు, అది ఫ్యూచర్ గురించి ఇప్పుడే మాట్లాడలేం కదా, మేబీ జరగచ్చు, వేరే వాళ్ళు కూడా రావచ్చు.
ఓకే ఓకే యాక్చువల్లీ నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి వదిలేసాను ఈ టాపిక్లో పడిపోయి. పవన్ కళ్యాణ్ గారికి అంకితం చేశాను అన్నారు సాంగ్. ఏంటి దేని గురించి ఆ సాంగ్? మన సినిమా అదే ఏం సాంగ్, దేని గురించి, ఆ టాపిక్ ఏంటి ఉంటుంది సాంగ్? ఇంకా సినిమా 3 రోజులు అయితే రిలీజ్ రిలీజ్ అవుతుంది. చేయలేదు. ఆల్రెడీ Song సాంగ్ కూడా రిలీజ్ చేశారు. చేశారు ఇప్పుడు 1 year బ్యాక్ రిలీజ్ చేసాం. ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ లో ఉంది, మీరు చూడండి. అది ఆయన మీద అభిమానంతో డెడికేట్ చేసాం. అది కాసర్ల శ్యామ్ గారు రాశారు. చాలా బాగుంటుంది సాంగ్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం మీకు? ఏదో చిన్నప్పటి నుంచి తెలంగాణలో మీరు, నేను యాక్చువల్గా నేను విజయవాడలోనే ఎక్కువ 10 years అక్కడే ఉన్నానండి, ఆంధ్రాలోనే ఉన్నాను ఎక్కువ. బట్ పుట్టి పెరిగిందంతా ఇక్కడ, నేను తెలంగాణ వాడిని. సో ఈ తెలంగాణలో మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానులు చిరంజీవి గారికి కూడా లేరు. పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన అభిమానం ఇక్కడ. అదంతే, ఇంకా అది ఎందుకు అభిమానం అంటే ఏం చెప్పలేవు. ఓకే, ఇప్పుడు మరి అంటే పొలిటికల్ పార్టీని, పొలిటికల్ ఎజెండాని పక్కన పెట్టేసి ఆయన పొలిటీషియన్గా కాకుండా వెళ్ళి కలిసి సార్ ఇలాగా ఇలా సినిమా గురించి ఏమైనా చెప్పాలనుకున్నారా? ఎప్పుడన్నా కలిసి? నేను కలిసి ఈ పాట యాక్చువల్గా సార్తోనే, నేను పవన్ కళ్యాణ్ అన్నతోనే నేను రిలీజ్ చేయాలనుకున్నాను. అన్నగారి దగ్గర కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాను నేను. లైక్ దరిద్రం ఏంటంటే ఆ రోజు నా దురదృష్టం అనుకుంటా, వీళ్ళ మిస్కమ్యూనికేషన్ జరిగింది. ఆయన టైం ఒకటి చెప్పారు, వాళ్ళ మేనేజర్ ఐ థింక్ శంకర్ ఎవరో ఆయన నాకు 1 hour లేట్గా చెప్పారు. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అసలు 1 hour ముందే రమ్మన్నారు, అప్పటికి వెళ్ళిపోయారు సార్. అయ్యో, మేబీ సాంగ్ యాక్చువల్గా నేను అనుకున్నాను, అది కాలేకపోయింది. బట్ అయినా డెడికేట్ సార్కే చేసాం. సో ఫైనల్గా మోటో ఏంటండి? మోటో ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఏం ఫైనల్గా మీరు సినిమా గురించి ఏదో చెప్పాలనుకుంటారు కదా ఆడియన్స్కి? నేను ఒకటే ఆడియన్స్కి, ఎవరు అంటే లైక్ క్రిస్టియన్స్ కావచ్చు, హిందూ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు అండి, ఎవరు ఎక్కడ అడ్డలు నేను పంపించేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సాఫ్ట్ గోయింగ్ ఫిల్మ్ ఇది. అంటే కనబడచ్చు, కొంచెం ఇంటెన్సిఫై కనబడచ్చు, కానీ ఇది పేట్రాటిక్ మూవీయో ప్యూర్ మెసేజ్ ఇచ్చే సినిమా కాదు. అన్ని హంగులు ఉన్నటువంటి మంచి కమర్షియల్ మూవీ. మీరు హ్యాపీగా వెళ్ళి సినిమా చూడొచ్చు. దాని మోట్ ఏంటి అనేది సినిమా ఎండ్లో మీకే తెలుస్తుంది. సో గో అండ్ ఎంజాయ్, దట్స్ ఇట్ ఆన్ May 3rd ప్లీజ్. మీరు నా మాట అన్ను హ్యాపీగా వెళ్ళి సినిమా చూడొచ్చు అన్నప్పుడల్లా నాకు ఓకే, ఎన్ని కాంట్రవర్సీలు వస్తుంటే మీరు హ్యాపీగా వెళ్ళి సినిమాలు చూడండి అంటున్నారు. చూడండి, ఫైనల్గా నెక్స్ట్ లూథర్, జాన్ లూథరా, డేవిడ్ లూథర్. యాక్చువల్లీ ఇప్పుడు లూథర్, డేవిడ్ లూథర్ మాకు లూథర్ వరకు అయితే మేము అనుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్లా ఉంది కొంచెం. అది రాక్ స్టార్, ఐ మీన్ అది గ్యాంగ్స్టర్, అంటే అది ఒక గ్యాంగ్స్టర్ కొంచెం వైలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అందులో కూడా. లైక్ యానిమల్, అవి రెండు మిక్స్ చేస్తే, అంటే కేజీఎఫ్ యానిమల్ మిక్స్ చేస్తే 100% ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. చాలా భారీగా ఉంది ట్రాన్స్ఫర్మేషన్ దానికి, బాడీ కూడా చాలా భారీగా ఉంటుంది దానికి ట్రాన్స్ఫర్మేషన్. అండ్ అదే చెప్తున్నాను, గ్యాంగ్స్టర్ లైక్ కేజీఎఫ్ అండ్ ఎనిమల్, ఇవి రెండింటిని మిక్స్ చేసి గ్రాండ్ చేసి వచ్చేది లూథర్. ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? ఏమో జూలై అనుకుంటున్నాం. అది ఏమవుద్ది, ఎప్పుడు నేను ఒక డేట్ చెప్తే దానికి ఒక 3-4 నెలలు లేట్ అవుతుంది నాకు, అందుకే నేను చెప్పలేదు. మరి జాన్రా చెప్పారు, బడ్జెట్ కూడా ఎక్కువ అయ్యేలా ఉంది. 10 crore మినిమం బడ్జెట్ అండి దాన్ని. అది దానికి ప్రొడ్యూసర్, అదే మేజర్, దానికి అన్ని అరేంజ్ అవుతున్నాయి. బట్ ద భీమ్ రెడ్డి క్రియేషన్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ఇట్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు నెక్స్ట్ నిజంగానే పెద్ద ప్రాజెక్ట్ ఒకటి అనుకుంటున్నారు, ఇది సక్సెస్ కొట్టి మీకు స్టెప్పింగ్ స్టోన్ ఫస్ట్ అంటే అది, సారీ టు ఇంటరప్ట్, సక్సెస్ కొట్టి నెక్స్ట్ స్టెప్ కలిగే ముందు నాకు మొన్నే ఒక చెక్ వచ్చింది. లక్కీగా 2వ సినిమా కూడా ఓకే అయింది. అది నాకు వాళ్ళు ఏం లేదు, ఆ వ్యక్తి మీద అభిమానంతో నేను ఓకే చెప్పాను. అంత అంటే అతను అలా రాయగలడు. సో అది ఎప్పుడు అది అతను ఇంకా 6 months నేను ఓన్లీ రైటింగ్కే తీసుకున్నా, బట్ యు ఆర్ ద హీరో, మీరు మెయిన్ లీడ్ అంతే అని చెప్పారు. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్. సో అది ఆయన కూడా డెబ్యూ అండి, ఆయనే డెబ్యూ అండి. డెబ్యూ కానీ అంత చాలా సినిమాలు చేశారు. బట్ అది ఎంతవరకు మెటీరియలైజ్ అయితే కానీ ఏది చెప్పలేము. బట్ అతని టాలెంట్ నాకు తెలుసు, అతను ఎలా రాయగలడో తెలుసు. అతన్ని ఎందుకంటే నేను అనే భావజాలాన్ని కానీ, అతని రైటింగ్ స్కిల్స్ కానీ ఐ లవ్ అంటే ఎంత ఇష్టపడతానంటే, ఈవెన్ నేను కూడా అంత ఒక్కొక్కసారి ఈర్ష్య అనిపిస్తుంది. ఏంది ఇంత మంచి లైనింగ్, నేను బాగా రాయగలనండి. కొన్ని లైన్స్ ఆయన చూసిన తర్వాత అనిపిస్తారు, ఇట్లా ఎందుకు నేను రాయలేకపోయాను. అలాంటి ఫైర్ ఉన్న రైటర్ ఆయన. సో ఐ థింక్ మరో త్రివిక్రమ్ అనొచ్చు, ఇంకంతకన్నా ఎక్కువే అంట నేనైతే ఆయన. సో ఏది అనౌన్స్ చేయొద్దన్నాడు. ఏం అవుట్ ఆఫ్ ఎంతూజియాజం ఇంకా చెప్పలేదు లేండి, అవుట్ ఆఫ్ ఎంతూజియాజం ఐ జస్ట్ రివీల్డ్ ఇట్. సో ఫైనల్గా అంటే మీకు నచ్చింది, ఇప్పుడు మీరు యాక్టివిస్ట్గా ఉన్న ఆయన, అసలు సంబంధం లేదు, సినిమాలకి సంబంధం లేని ఆయన, సినిమాలు చూస్తూ ప్యాషన్ ఒకటి వచ్చి సినిమాల్లోకి వచ్చేసారు. మీరు క్రికెట్ ఆడేవారు కదండి, క్రికెట్ కూడా ఇక్కడ ఎక్కువ హాట్ టాపిక్. మేబీ క్రికెటర్ కూడా అయిపోదురా? ప్యాషన్ ఉంటే మళ్ళీ క్రికెటర్ కూడా అయిపోదురా? ఇప్పుడు యాక్టివిస్ట్ అనే పదం అన్నారు. యాక్చువల్గా మన టాపిక్ అంతా ఎటో వెళ్ళిపోయింది కాబట్టి ఇది కూడా ఎటో వెళ్ళిపోవాలని ఇంకొకటి చెప్తాను.
నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్జిఓకు స్టేట్ ప్రెసిడెంట్ని కూడా. సో ఇది ఇలాంటి ఎన్ని హంగులు పెట్టుకొని ఇదొకటి పెట్టుకోవడం అవసరం అని చాలామంది అన్నారు. బట్ నాకు ఇష్టం, ఏదో చేయాలనేది ఒక అది చెప్తే ఎక్కువ అనుకుంటారు నాకు తెలియదు, నేను చాలా చేస్తూ ఉంటా. ఏ తప్పు నా ముందు జరగద్దు అనేట్టుగా చూసుకుంటా. మ్యాక్సిమం ఏదో ఒకటి చేయాలి, మనవంతు ప్రయత్నం ఈ సొసైటీకి చేయాలనేది ఒక నాకు సామాజిక బాధ్యత ఎక్కువ అండి. దానిలో భాగంగానే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఒక ఎన్జిఓ, అది దానికి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చారు. సో ఇలా చెప్పుకుంటే ఒక 4-5 ఉంటాయి వీటిలో. కాకపోతే 2 పడవల మీద ప్రయాణం ఎప్పుడు మంచిది కాదంటారు. బట్ దాన్ని నేను ఏ రోజు నమ్మలేదు. బట్ అందులో కూడా పర్ఫెక్ట్గా ఉంటే, అందులో కూడా మనము ప్రావీణ్యం సంపాదిస్తే 2 పడవలను కూడా నడపచ్చేమో అనే ధోరణిలో నేను పోతున్నాను. మేబీ అది అవుద్దని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ మెన్షన్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. యాక్చువల్లీ మీరు హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి మళ్ళీ కాంట్రవర్సీలు ఇన్వాల్వ్ అవడం అనేది అదే తప్పేం లేదండి. ఎందుకంటే హ్యూమన్ రైట్ ప్రెసిడెంట్గా ఆ పోస్ట్లో నేను తప్పు చేస్తే అనగా నేను ఒక హ్యూమన్ బీయింగ్, నాకు ఆర్టికల్ 19 ప్రకారం నాకు వాక్ స్వాతంత్రం ఉంది, నేను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేసుకుని నేను ఏం చేయాలనుకున్నా చేస్తున్నాను. దట్స్ ఇట్. సో విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీ సినిమా హిట్ అవ్వాలని మీరు చెప్పినట్టే, నిజంగా ఒకవేళ నెగిటివ్ మైండ్స్ ఏమైనా ఉంటే, నెగిటివ్ థాట్స్ ఉంటే తర్వాత పాజిటివ్గా టర్న్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవుతారని నేను 100% మీకు హామీ ఇస్తున్నాను. ఈ సినిమా చూశాక రాజ్ భీమ్ రెడ్డికి ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో కూడా మొదలవుతారు. ఇప్పుడు సినిమా పరంగా వస్తారు, సినిమా పరంగా కూడా ఇప్పుడు దాకా దీని పరంగా ఉన్నారు. నేను ఏ రోజు హీరోనో లేదా మెయిన్ లీడ్ ఏ రోజు చెప్పుకోలేదండి, చెప్పుకోను కూడా, ఫ్యూచర్లో కూడా చెప్పుకోను. నాకు జనం చెప్పాలి, అరే హీఈస్ ద మ్యాన్, అతను ఏదో చెప్తున్నాడు. చాలామంది అంటారు, చాలామంది కాల్స్ చేస్తారు. నాకు తెలిసి ఈ డిసెంబర్ నుంచి అండి, నేను ఫస్ట్ వీడియో కేసీఆర్ది పెట్టినప్పటి నుంచి నేను కొంచెం లైమ్ లైట్లోకి వచ్చా రాజ్ భీమ్ రెడ్డి అంటే. సో చాలామంది అన్నారు, మీ క్లారిటీ ఆఫ్ నో థాట్ ఆర్ మీ క్లారిటీ ఆఫ్ స్పీచ్, మీరు ఏదైనా విషయాన్ని విశదీకరించడంలో మీ అంతా తెలంగాణలో ఎవరిని చూడలేదండి అని పొగడ్తలు నేను చాలా, ఒక్కటి కదండి, ఒక 100 విన్నాను. విని అలవాటు అయిపోయి నిజంగా నా దగ్గర అంత ఉందేమో అని నాకు నేను రియలైజ్ అయ్యానండి. సో అలాంటి సిచ్యువేషన్లో అప్పుడు అది నాకు నచ్చింది. మన దగ్గర ఉన్న విషయం పర్ఫెక్ట్గా ఒక మేనర్, మనం ఒక పద్ధతిలో వెళ్తే ఇలాంటి అభిమానులు సంపాదించుకోవచ్చా. సో నన్ను నేను ఎప్పుడు హీరో అనుకోలేదు, హీరో అనగానే బాడీ ఉండాలి, కలర్ ఉండాలి, హైట్ ఉండాలి, ఇది లేదండి. ఇది నేను అసలు నమ్మను. నమ్మితే విజయ్ సేతుపతి ఉన్నాడు ఇక్కడ, ఫహద్ ఫసీల్ ఉన్నాడు. సో కంటెంట్ మ్యాటర్స్, దట్ కంటెంట్ బిలాంగ్స్ టు అస్ అని నేను నమ్ముతా. అండ్ ఫ్యూచర్ నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూకి ముందు పర్సనల్గా మనం మాట్లాడి చెప్తా, నెక్స్ట్ 3 ప్రాజెక్ట్ వండర్స్ అవి రాజ్ భీమ్ రెడ్డి అండ్ సమ్ అదర్ నేమ్స్ ఐ విల్ రివీల్ లాటర్. వాళ్ళను తెలుగు చలనచిత్రంలో మాకు ఒక పేజ్ ఖచ్చితంగా మేము క్రియేట్ చేసుకుంటాం, అది మాత్రం షూర్గా చెప్తాను. రెండవది హీరో ఆర్ ఆర్టిస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇతను మనిషి అని ఆడియన్స్ నాతో నన్ను అంటే అప్పుడు నేను హ్యాపీ అండి. యాక్చువల్లీ ఎండ్ నోట్ ఒకటి చెప్తాను, అంటే కావాలని క్వశ్చన్ చేయాలని అన్నీ మెన్షన్ చేశాం, కానీ మీ ఫ్యాన్స్ కమెంట్స్లో మీ ఫ్యాన్స్ని కూడా నేను చూశాను. చాలామంది సపోర్ట్ చేస్తూ మాట్లాడారు, అన్న మంచి సినిమా తీస్తున్నావు అని చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరో కొంతమంది, అన్న నువ్వు ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేయన్న, మీ నియోజకవర్గం ఏంటో పోటీ చేయన్న, గెలుస్తావన్నా, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని చెప్పి కొంతమంది మెన్షన్ చేశారు. అది ఖచ్చితంగా అవుతుంది. మొన్న కేటీఆర్ గారితో కూడా మొన్న కలిసాం మేము, చాలామంది ఒక 50 మంది వెళ్ళి కలిసాం మామూలుగానే. సో అప్పుడు అర్థమైంది అసలు ఇంకా పాలిటిక్స్ ఎలా ఉంటాయి ఏంటి. మనం పాలిటిక్స్ చాలామంది క్వశ్చన్స్ అడిగేవారు, పొలిటికల్ కూడా ఎంటర్ అవుతారని. నేను ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పేవాడిని, సినిమా రాజకీయం 2 వదిలే ప్రసక్తి లేదు. రాజకీయంగా రేపు ఎమ్మెల్యే కావాలి, రేపు ఇంకేదైనా పోస్ట్కి వెళ్ళాలి అంటే నేను చేయలేను అని నేను చెప్పలేను, చేయగల సత్తా నాలో అయితే ఉంది, వస్తే డెఫినెట్గా చేస్తానని ఎప్పుడు చెప్పేవాడిని. సో ఇంకా చాలామంది కూడా అన్నారు, లైక్ మీ వీడియోస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ చూసినప్పుడే అర్థమైంది ఏదో సినిమాలో కూడా మంచి కంటెంటే ఉండొచ్చని. సో వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెడతాను మాత్రం నేను షూర్గా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. మీరు అప్పటి నుంచి థ్యాంక్స్ చెప్తున్నారు, ముగిస్తలేరు ఇక దీన్ని. థ్యాంక్ యూ అండి. రైట్ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.